ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము మన యొక్క కుటుంబాలు, ముఖ్యంగా మన సమాజాలు దీవించబడటానికి అవసరమైనటువంటి దేవుని మాటలు దేవుడు మనకు అనుగ్రహించాడు. అయితే ఈ మాటలను కేవలము మనము వాటిని చదువుకోవటం మాత్రమే కాదు, కానీ వాటిని చదవటము, వాటి ప్రకారముగా జీవించటం ద్వారా మాత్రమే మన యొక్క ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రాత్రికాల సమయంలో నేను మాట్లాడబోయేటువంటి విషయం ఏమిటి అంటే, క్రైస్తవ జీవితంలో మారు మనస్సు యొక్క పాత్ర అనేటువంటిది ఎంత ఉంటుంది, లేదా అసలు ఉంటుందా? కొందరు ఏమనుకుంటారంటే, అన్యులుగా ఉన్నప్పుడంటే మారు మనసు పొంది రక్షణ పొందాలండి, ఇక రక్షణ పొందిన తర్వాత మారు మనస్సు అనేటువంటి మాటను కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి క్రియలను కానీ పూర్తిగా మనం మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి మారు మనస్సు అనేటువంటిది అసలు ఏమిటి, మారు మనస్సును గురించి దేవుని వాక్యం అనేటువంటిది ఏం తెలియజేస్తుంది, ఇది అసలు క్రైస్తవులకు ఎంతవరకు సంబంధమో, నేడు నా క్రైస్తవ జీవితాన్ని మార్చటానికి అంటే దేవుని యొక్క సారూప్యం పొందటానికి ఈ మారు మనస్సు నాకేమైనా ఉపయోగపడుతుందా, అవసరం అవుతుందా అనేటువంటి విషయాల గురించి ఈ రాత్రికాల సమయంలో ధ్యానం చేయబోతూ ఉన్నాం. ముఖ్యంగా క్రైస్తవ్యంలో మారు మనస్సు అనేటువంటి పదాన్ని విననటువంటి వాళ్ళు దాదాపు ఉండరు. లేదండి, నేను ఎప్పుడు ఇంతకాలం నుంచి ప్రార్థనకు వస్తున్నాను కానీ మీరు చెప్పే మారు మనస్సు అనే మాట, రిపెంటెన్స్ అనేటువంటి వర్డ్ నేను ఎప్పుడు వినలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? దాదాపుగా క్రైస్తవ జీవితం అంటేనే మనం అడుగుతాం, మారు మనస్సు పొందావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాం. అసలు ఏమిటి మారు మనస్సు, రిపెంటెన్స్ అనేటువంటిది ఏమిటి, దేన్ని మారు మనస్సు అంటారు? మారు మనస్సు పొందు, మారు మనస్సు పొందు అని మనం అడగటమేనా, లేదా దేవుడు మారు మనస్సుని ఎదురు చూస్తూ ఉన్నాడా? ఎందుకు ఈ మాట నేను తెలియజేస్తున్నానంటే, ఈరోజు కొందరు ఏం చేస్తూ ఉన్నారంటే, మారు మనస్సు అనేటువంటి దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఇదేదో సేవకులు బలవంతంగా విశ్వాసుల మీద ప్రయోగిస్తున్నట్లుగా కొందరు అనుకుంటూ ఉంటారు. మీరు చూసినంత స్ట్రిక్ట్గా దేవుడు చూడండి అందు ఒకసారి ఒక ఆమె. అంటే సేవకులు స్ట్రిక్ట్గా చూస్తున్నారు కానీ దేవుడు అంత స్ట్రిక్ట్గా చూడ్డంట. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు వదిలేస్తాడనా? దేవుడు అంటే దయామయుడు, కృపామయుడు, కరుణామయుడు, ఆమయుడు, ఈమయుడు కాబట్టి ఆయన మీకులాగేమి స్ట్రిక్ట్గా చూడ్డు, సరే వచ్చేయలేమ్మా పరలోకానికి, నీ గురించి నాకు తెలుసు కదా అని వదిలేస్తాడా? పోనీ అసలు దేవుడు మొదటి నుంచి తన బిడ్డలతో ఎలా వ్యవహరించాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. పాత నిబంధన గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే ఇజ్రాయేలీలతో ఆయన డీలింగ్ ఎలా ఉంది అనేటువంటి దాన్ని మనం గమనించినప్పుడు, ఇర్మియా గ్రంథము మనం చదివేటప్పుడు ఇర్మియా ప్రవక్త ద్వారా, అంటే అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు ఈ మారు మనస్సు అనేటువంటి దాని గురించి పదే పదే తెలియజేసినట్లుగా, ఇంకా చెప్పాలి అంటే మనం చెప్పిన దానికంటే కూడా ఇంకా ఒకంత ఎక్కువగానే దేవుడు స్ట్రిక్ట్గా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 4-5 వచనాలు మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 25వ అధ్యాయము 4-5 వచనాలు, మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకుండానట్లునో, నేను మీకు ఏ బాధయు కలగజేయకుండానట్లునో దేవుడు అంటూ ఉన్నాడు. మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకుండానట్లును. దేవునికి కూడా కోపం వస్తుందని ఆశ్చర్యపోవద్దు. చాలామందికి దేవుడు అంటే దయామయుడు, కరుణామయుడు అని తెలుసు, కానీ దేవునికి కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. బైబిల్లో మనం గమనించినప్పుడు నోవాహు కాలంలో వచ్చినటువంటి జలప్రలయం అదే దానికి నిదర్శనం. భూమి మొత్తాన్ని కూడా తుడిచివేశాడు. అంతేకాదు మనం గమనించినప్పుడు కనాను దేశం అంతటిని కూడా ఖాళీ చేయించి ఇజ్రాయేలీలకు ఇవ్వటానికి కలిగిన ప్రధానమైన కారణం ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి ఆ కనానీయులు చేసినటువంటి హేయమైనటువంటి కృత్యాలు దేవునికి కోపాన్ని తెప్పించినాయి. వారు మాత్రమే కాదు, న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా మనం చదివేటప్పుడు దాదాపుగా 7 సైకిల్స్ని గురించి మనం చూస్తూ ఉంటాం. అంటే సైకిల్ అంటే చక్రం అని అంటూ ఉంటాం కదా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కుక్క తోకని ఇలాగ లాగారనుకోండి తిన్నగా, అప్పుడు ఏమవుతుంది? అది దిండిలో ఉన్నటువంటి కుక్క అయితే దాని తోక ఎలా ప్రవర్తిస్తుంది? మా విజయవాడలో ఉన్న కుక్క తోక కాకుండా దిండిలో ఉన్న కుక్క తోక గురించి చెప్పండి. ఆ కుక్కని ఇలా తిన్నగా లాగారు తోకని, అప్పుడు అది ఏమవుతుంది? మరలా
వెనక్కి వెళ్ళిపోతుంది. అలా ఎంతసేపు లాగి పట్టుకుంటే తిన్నగా అవుతుంది? ఎంతసేపు పట్టుకున్నా వదలగానే అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే దాని స్వభావం అది. అంతేనా? ఇప్పుడు ఇజ్రాయేలీలను కూడా చూసినప్పుడు దేవుడు వారిని ఎన్ని మార్లు విడిపించి న్యాయాధిపతులను పంపించి వారిని తీసుకొని వచ్చినా కానీ వాళ్ళ బుద్ధి మరలా కుక్కతోకలాగానే వంకరగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఒక న్యాయాధిపతుల గ్రంథంలోనే 7 సైకిల్స్ మనం చూస్తూ ఉంటాం. 7 సార్లు ఇలాగ తిరిగిపోయినట్లుగా. అంటే ఇంకా నమోదు చేయలేదు కానీ ఇంకా అనేకమైనటువంటి కార్యాలు అందులో ఉన్నాయి. అంటే ఇది మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే వారు దేవునికి కోపం పుట్టించినప్పుడు ఏం జరిగింది అనేటువంటిది ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇర్మియా గ్రంథాన్ని కూడా మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం అదే అంటున్నాడు, మీ చేతి పనుల వల్ల నాకు కోపం పుట్టించుకుంటున్నట్లు నేను మీకు ఏ బాధ కలగజేయకుండానట్లు. కోపం పుట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడట? దేవునికి కోపం పుడితే దేవుడు ఏం చేస్తాడు? ఇంకా ఎక్కువ ప్రేమిస్తాడు. అంతేనా? మీకు ఎవరి మీదైనా బాగా కోపం వచ్చింది అనుకోండి, మీ ప్రేమ ఇంకా రెట్టింపు అవుతుందా వాళ్ళ మీద? అప్పుడేమవుతుంది? వాస్తవంగా ఈ రెండు కూడా రివర్స్లో పనిచేస్తూ ఉంటాయి. అంతే కదా? అసలు కోపం లేకపోతే బాగా ప్రేమిస్తాం. ఈ కోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. దేవుడు కూడా అలాగనే ఒకవైపు ఏమో మనం దేవునికి కోపం పుట్టించి రెండో వైపు నన్ను ప్రేమించు అంటే అది సాధ్యం కాదు. ఇజ్రాయేలీల్లో ఉన్నటువంటి సమస్య కూడా ఏమిటి అంటే దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారు, సంవత్సరానికి 3 సార్లు యెరూషలేము వస్తున్నారు, ఆయనకి కానుకలు అర్పిస్తూ ఉన్నారు, ఆయన మందిరంలో కనబడుతూ ఉన్నారు, కానీ దేవునికి కోపం పుట్టించేటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే దేవునికి కోపం పుట్టించేటువంటి పనులు చేస్తున్నారో దేవుడు చెప్తున్నాడు, నేను మీకు ఏ బాధ కలగ చేయకుండానట్లు అన్యదేవతలను అనుసరించుటయో వాటిని పూజించుటయో వాటికి నమస్కారము చేయుటయో మాని మీరందరూ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన ఎడల. ఈ తిరిగిన ఎడల అనేటువంటి మాట ఉంది కదా, ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే దే సెడ్ రిపెంట్ నౌ ఎవ్రీ వన్ ఆఫ్ హిజ్ ఈవిల్ వే. రిపెంట్ నౌ ఎవ్రీ వన్ ఆఫ్ హిజ్ ఈవిల్ వే. ప్రతి ఒక్కరు కూడా మీ దుష్టక్రియల్లో నుంచి మీరు తిరగండి. రిపెంట్ అనేటువంటి మాటకు ఇంకా మన భాషలో చెప్పాలి అంటే యూటర్న్ అని అంటూ ఉంటాం కదా. యూటర్న్ అనేటువంటిది మనం వెళ్ళే మార్గానికి ఎలా ఉంటుంది? ఉదాహరణగా మనం ఇలా ముందుకు వెళ్తూ ఉన్నాం అనుకోండి, యూటర్న్ అంటే దాని అర్థం ఏంటి? ఇలా పక్కకు వెళ్ళటమా? దేన్ని యూటర్న్ అంటాం? యూ అనేటువంటిది పూర్తిగా వెనక్కి ఉంటుంది. అంతేనా? ఇప్పుడు మనము వెళ్ళేటువంటి మార్గంలో నుంచి పూర్తిగా మనం తిరగవలసినటువంటి అవసరం ఉంది. దేవుడు ఇజ్రాయేలీలను కూడా ఆయన తెలియజేసినటువంటి మాట ఏమిటంటే ఇక్కడ మనం గమనించినప్పుడు వాళ్ళ దుష్టత్వంలో నుంచి వాళ్ళను తిరగమని చెప్పేసి దేవుడు అడుగుతూ ఉన్నాడు. తిరగమని చెప్పేసి అడుగుతున్నాడంటే ఎంత తిరగాలి? ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఎంత తిరగాలి? ఒకసారి ఒకరు అడిగారు, నేను ఎంత మారితే సరిపోతుంది అని. ఎంత మారాలి? కొద్దిగా, కొంచెం ఎక్కువ? ఒకసారి మనకు మనం ఏమనుకుంటామంటే అబ్బో నేను చాలా మారాను, అంతకుముందు ఉన్న మనిషిని కాదు చాలా మారాను అని మనం అనుకుంటూ ఉంటాం. మనకి మనమే తృప్తి చెందుతూ ఉంటాం. కానీ దేవుడు ఎంత అడిగాడు? పోనీ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు వెళ్తాను. ఒక ఉదాహరణ, ఒక విద్యార్థి స్కూల్కి వెళ్ళేటువంటి ఒక విద్యార్థి ఉన్నాడు అనుకోండి, 0 మార్కులు వచ్చాయి. ఎప్పుడు 0 మార్కులు వచ్చేటువంటి వ్యక్తికి ఒక 10 మార్కులు వస్తే సంతోషిస్తాడా? ఎప్పుడు వరుసగా 0 0 0 0 4 సార్లు 10 సార్లు వచ్చినాయి, పోనీ 11వ సారి 10 మార్కులు వచ్చినాయి, సంతోషిస్తాడా? సంతోషించడా? చాలా సంతోషిస్తాడు. 10 సార్లు 10 సున్నాలు వచ్చి 11వ సారి 10 మార్కులు వచ్చినాయి అంటే ఆయనకి తెలిసి చాలా సంతోషం. కానీ ఆ 10 మార్కులు కనీసం పాస్ అవడానికి కూడా పనికిరావు. మనకు తెలుసు పాస్ మార్క్ ఎంత? 35. ఇప్పుడు ఈయన సంతోషించి ఈ 10కే ఆగిపోతే అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే గతంలో మనం చూసినప్పుడు మనం లోకస్తులుగా ఉన్నప్పుడు 0 0 0 0 దేవుని విషయంలో అలాగనే ఉన్నాం. ఇప్పుడు ప్రార్థనకు వచ్చిన తర్వాత కొద్దిగా మనము ఎదిగేసరికి మన పరిస్థితి ఏమైపోయిందంటే నేను చాలా మారిపోయాను, 0 వచ్చేటువంటి నాకు 10 మార్కులు వచ్చినాయి చూడు అన్నట్లుగా ఉంది. కానీ ఇప్పుడు మన మార్పు అనేటువంటిది సరిపోదు. ఎందుకంటే దేవుడు ఆ 10 మార్కులు అడగటం లేదు. అంటే 35 చాలా అన్నాడు ఒక ఆయన, 35 కూడా కాదు. అంటే లోకంలో అయితే 35, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, లోకంలో అయితే 100కి 35 వస్తే పాస్ మార్క్. కానీ మా బైబిల్ స్కూళ్ళలో కాలేజీల్లో 100కి 70 మార్కులు పాస్ మార్కు. ఎప్పుడు కూడా క్లాసులు స్టార్ట్ అయ్యే ప్రతిసారి కొత్త బ్యాచ్కి మేము చెప్తూ ఉంటాం, మీరు 35 మార్కులకి పాస్ మార్క్ అనుకోవద్దు, 70 మార్క్స్ పాస్ మార్క్.
69 వస్తే కూడా ఆ సెమిస్టర్ మళ్ళీ చదవాల్సి ఉంటుంది. కాబట్టి అంటే మనం అంటే దేవుడి దగ్గర 70 మార్కులు పాస్ మార్క్ అంటే దేవుని దగ్గర 70 కూడా పాస్ మార్క్ కాదు. దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు అని ఆయన మనల్ని ఎదురు చూస్తూ ఉన్నాడు. అంటే మనలో ప్రతి ఒక్కరిలో కూడా క్రీస్తును చూడాలి అనేటువంటి దేవుని కోరిక. అంటే నేను ఎంత మారాలి అని చెప్పేసి అంటే నువ్వు ఇప్పుడున్నటువంటి జీవితం నుంచి క్రీస్తు సారూప్యం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నువ్వు మారవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదో క్రొత్త నిబంధనలో క్రొత్తగా చెప్పినటువంటి విషయం కాదు. పాత నిబంధన కాలం నుంచే మొదటి నుంచి దేవుడు తన బిడ్డల విషయంలో దీన్ని పదే పదే చెప్తూ ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దాన్ని వాళ్ళు ఆచరించినప్పుడు దేవునికి కోపం పుట్టించినప్పుడు ఆయన వారికి బాధ కలగజేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథం అనేటువంటిది అందుకు ఒక చక్కటి నిదర్శనం. ఒక న్యాయాధిపతుల గ్రంథం మాత్రమే కాదు, మీరు పాత నిబంధన గ్రంథం కనుక చదువుతూ వెళ్ళినట్లయితే 12 గోత్రాలు ఉన్నటువంటి ఇజ్రాయేలు రాజ్యం అనేటువంటిది విడిపోయి అంటే 10 గోత్రాలు ఉత్తర రాజ్యంగానో 2 గోత్రాలు దక్షిణ రాజ్యంగానో ఏర్పడినప్పుడు ఆ 10 గోత్రాలు BC 722లో అష్షూరు చెరకు వెళ్ళటానికి కలిగిన ప్రధానమైన కారణం ఏమిటి? దేవుడు ఎందరు ప్రవక్తల్ని పంపించి మీరు మారండి 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 అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పెడచెవిని పెట్టారు, దాన్ని వినలేదు, వాళ్ళు మారలేదు. మరి చివరికి దేవుడు ఏం చేశాడంటే మార్పు లేనటువంటి ఆ జనుల్ని తన ప్రజలుగా అంగీకరించాడా అంటే అంగీకరించలేదు. మరి ఏం చేస్తాడు? వాళ్ళని వదిలిపెట్టేస్తాడు. ఈరోజు మీరు కూడా గమనించండి, మన ఇంట్లో మనం కన్న పిల్లలే, మనం పెంచేటువంటి పిల్లలు రేపు మన మాట వినకుండా పనికి మాలిన వాళ్ళు అయితే మనం ఏం చేస్తాం? తిరుగుబోతో తాగుబోతో అయ్యి పొద్దున్న లేస్తే బయటికి వెళ్ళి ఊరంతా గొడవలు చేసి గొడవలు ఇంటి మీదకి తెస్తూ ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? ఇంకా భరించగలరా? కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇంట్లోంచి నెట్టేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఇంట్లోంచి పోరా బయటికి అంటారు. ఎందుకంటే ఇంకా భరించలేరు వాళ్ళని. ఈరోజు దేవునికి కూడా మనం కనుక గమనించినట్లయితే అయితే దేవుడు మనకులాగా కాదు, దీర్ఘశాంతం కలిగినటువంటి ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కువ కాలం మనల్ని భరిస్తాడు, ఎక్కువ కాలం సహిస్తాడు. అలాగని ఎల్లప్పుడూ భరిస్తాడు సహిస్తాడని కాదు. ఇజ్రాయేలీని కూడా మనం చూసినప్పుడు చరిత్రలో ఆ 10 గోత్రాలను అష్షూరు చెరకు పంపించేశాడు, ఇక వాళ్ళు లేకుండా పోయారు. ఆ 2 గోత్రాలను కూడా మనం గమనించినప్పుడు బబిలోను చెరకు పంపించడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ 2 రాజుల గ్రంథం చివరిలో చూసినప్పుడు లేదా 2 దినవృత్తాంతాల గ్రంథం చివరిలో చూసినప్పుడు ఇర్మియా గ్రంథం చివరిలో చూసినప్పుడు వాళ్ళు బబిలోను చెరకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే మారు మనస్సు లేకపోవటం. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా మనం చూసినప్పుడు ప్రార్థనలకు మునుపు కంటే చాలామంది వస్తూ ఉన్నారు, చాలా సంతోషం. చాలామంది యువత వస్తూ ఉన్నారు, చాలా సంతోషం. కాకపోతే ఏమిటి అంటే మార్పు అనేటువంటిది జీవితాల్లో రావటం లేదు. కోపం లేని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది చేతులు ఎత్తాం? ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, మా సేవకుడికి కోపం బాగా జాస్తి అండి అంటున్నాడు, ఎక్కువ అండి అని. రాను రాను ఇంకా పెరుగుతుందంట. అది పెరిగి అయ్యగారు మీకు కొంచెం బాగా కోపం పెరుగుతుందంటే మరి ఈ మధ్య బీపీ వచ్చిందిగా అంటున్నాడు అంట. అంటే ఇప్పుడు ఇంతకీ అది పెరిగిద్దానా తగ్గిద్దానా? ఇప్పుడు బీపీ వచ్చిందిగా అంటే ఇంకా తగ్గే అవకాశం లేదు, మీరు నన్ను అడగొద్దని అర్థం. అంటే వాస్తవంగా మనం క్రైస్తవ జీవితంలో కనుక చూసినట్లయితే సగటు లోకస్తులు ఎలాగైతే ఉంటున్నారో అదే విధమైనటువంటి సమస్యలు మనం కూడా లోకస్తులు ఎలాగైతే ఒక విసుగు ఉంటుందో అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, పిల్లలు విసుకునేటప్పుడు యవనస్తులు విసుకునేటప్పుడు విసుగు అనేటువంటిది మనకు ఉండకూడదు. ఓర్పు 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 ఎంతవరకు అంటే క్రీస్తు ప్రభు మరణం వరకు ఆ ఓర్పును మనకు నేర్పించాడు. కానీ ఈరోజు చిన్న చిన్న పిల్లలకి చాలా విసుగు వచ్చేస్తూ ఉంది, యవనస్తులకి విసుగు. ఒకసారి చెప్పింది రెండోసారి కనుక వాళ్ళని మరలా అడిగామనుకోండి అంతే విసుగు. ఒకసారి చెప్పావుగా ఆగు వస్తున్నా అంటారు. ఇళ్ళలో కూడా పిల్లల్ని పిలిచేటప్పుడు ఒకసారి చెప్తే రావటం లేదు, పోనీ రాలేదని రెండోసారికి ఏకేస్తే వినపడింది, నువ్వు చెప్పింది వినపడింది, కొంచెం ఆగుతావా వస్తా నేను. ఇంతలోనే వాళ్ళకి విసుగు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. నిజంగా మనం గమనించినప్పుడు దేవుడు నేర్పినటువంటి ఆ గుణాలు ఈరోజు మనం నేర్చుకోవటం లేదు. కానీ చాలామంది ప్రార్థనలకు వస్తున్నారు. ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువ మంది ప్రార్థనలకు వస్తున్నారు. చాలా ఎక్కువ మంది మేము క్రైస్తవులము అని చెప్పుకుంటున్నారు. కానీ క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి మాటకు మనం అర్హులమా అనేటువంటిది ఒకసారి వేలు మన వైపు కనుక తిప్పుకున్నట్లయితే మారు మనస్సు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పాత నిబంధన గ్రంథం నుంచి కూడా దేవుడు మారు మనస్సును ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇర్మియా గ్రంథంలో మనం గమనించినప్పుడు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియలను విడిచిపెట్టి తిరిగిన యెడల
దాని అర్థం ఏమిటి అంటే 100% మీ చెడ్డ క్రియలను దుష్టక్రియలను వదిలిపెడితేనే. 1% వాటిలో ఉన్నా కానీ అది తిరగటం అవ్వదు, యూటర్న్ అవ్వదు, మారు మనస్సు అనేటువంటిది అవ్వదు. మరి సరే, ఇప్పుడు మరి ఇజ్రాయేలీల విషయంలో తిరిగిన యొడల అని చెప్పేసి అంటూ ఉన్నాడు కదా. మరి మన విషయంలో ఏమిటి? తిరిగిన యొడల యెహోవా మీకునో మీ పితరులకునో నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసించుతురని చెప్పుటకై యెహోవా పెందలకాడ లేచి ప్రవక్తలైన తన సేవకులందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చిననో మీరు వినకపోతిరి. మీరు మారు మనస్సు పొందితేనే, మీరు తిరిగితేనే మీ పితరులకు ఇచ్చినటువంటి దేశంలో మీరు నివసిస్తారు. మీరు తిరగకపోతే నివసించరు. అంటే అబ్రహాముకు వాగ్దానం చేశాడుగా, ఈ దేశము తన సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాడుగా. అంటే ఆయన వాగ్దానం ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఇందులో ఉంచడు. ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఒకసారి ఒకళ్ళు అడిగారు, ఇప్పుడు దేవుడు మాట తప్పని వాడు కదండి, మరి ఇప్పుడు వీళ్ళేదో పనికి మాలిన వాళ్ళు అయ్యారని ఇప్పుడు వీళ్ళందరినీ ఈ దేశంలోంచి వెళ్ళగొట్టాడు అనుకోండి. సరే, వాళ్ళు చేసినటువంటి దుష్టత్వాన్ని బట్టి అది న్యాయమే, వాళ్ళని వెళ్ళగొట్టడం. మరి అందరినీ కూడా వెళ్ళగొట్టేస్తే మరి అబ్రహాంకి ఇచ్చిన మాట ఏమవుతుంది? నీ తరువాత నీ సంతానానికి ఆ దేశం ఇస్తాను అని అన్నాడు కదా. మరి వెళ్ళగొట్టేస్తే దేవుడు మాట తప్పిపోతాడు కదా అని నువ్వు ఆ బెంగేం పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వీళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టేసి దేశమంతా ఖాళీ చేయించి వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టేటప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పి ముందుకు వెళ్తాను. ఇర్మియా గ్రంథం మీరు చదివేటప్పుడు ఇర్మియా గ్రంథంలో ఇక్కడ ఇర్మియా ప్రవక్తకు ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేసినప్పుడు అక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఒక 2 గంపలు కలిగినటువంటి అంజూరపు పండ్లను ఇర్మియాకు చూపించడం జరుగుతూ ఉంటుంది. ఆ 2 గంపలు ఉన్నటువంటి అంజూరపు పండ్లను చూసినప్పుడు అందులో ఒక గంపలో ఉన్నటువంటి పండ్లు పూర్తిగా జబ్బు కలిగినటువంటి పండ్లు. అయితే 2వ గంపలో ఉన్నటువంటి పండ్లను మీరు చూసినప్పుడు అవి చాలా మంచి పండ్లుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ 2 అంజూరపు పండ్ల గంపలు చూసినప్పుడు ఇక్కడ మనం గమనించినట్లయితే వాస్తవంగా ఏమనుకుంటారంటే ఈ 2 అంజూరపు పండ్ల గంపలో కూడా ఇజ్రాయేలీలనే పోల్చాడు. ఒక గంపలో ఉన్న పండ్లేమో చాలా మిక్కిలి మంచి అంజూరపు పండ్లు, కానీ మరొక గంపలో ఉన్నవి చాలా కులిపోయినటువంటి పండ్లు. కులిపోయిన పండ్లు అంటే అసలు ఎందుకు కూడా పనికి రాకుండా బయట పారబోసేటువంటి పండ్లు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా. అలాంటి జబ్బు కలిగినటువంటి కులిపోయినటువంటి పండ్లను చూపించాడు. పండ్లను చూపించినప్పుడు ఇది దేనికి సాదృశ్యము అంటే మనం ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. దేనికి ఇది సాదృశ్యము అంటే 24వ అధ్యాయం మనం గమనించినప్పుడు 1వ వచనము మనం చూసినట్లయితే బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడైన యెకొన్యాను యూదా ప్రధానులను శిల్పకారులను కంసాలను యెరూషలేము నుండి చెరపట్టుకుని బబులోనుకు తీసుకొని పోయిన తరువాత యెహోవా నాకు చూపగా యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజురపు పండ్లు నాకు కనబడెను. ఒక గంపలో ముందుగా పక్వమైన అంజురపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజురపు పండ్లు ఉండెనో, 2వ గంపలో మిక్కిలి జబ్బైన అంజురపు పండ్లు ఉండెనో. అవి తినసఖ్యము కానంత జబ్బువి. జబ్బు అంటే మనం కుళ్ళిపోయినాయి అంటాం. తినసఖ్యము కానంత జబ్బువి. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే పండు ఒకవైపు కుళ్ళిపోతే కూడా పండు అంటే కూడా ఇంకా బాగా అర్థమవుతుంది. వంకాయలు కోసేటప్పుడు ఏం చేస్తారు? కులిపోయింది అనుకోండి, ముందే తీసి పక్కన పడేస్తారా? ఇక్కడ అలా చేస్తారా? మా ఊర్లో అలా చేయరు. కులిపోయిందని కూడా కోస్తారు. కోస్తే ఒకవేళ సగం బాగుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ కులిపోయిన సగం వైపు పడేసి మిగిలిన సగం వైపు మళ్ళీ కోసి కూరలో వేస్తారు. కూరగాయలు కోసేటప్పుడు చూస్తూ ఉంటాం కదా. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎంతవరకు కుళ్ళిపోయింది, ఎంతవరకు పనికిరాదో చూసి, అంటే వాస్తవంగా ఏమిటి అంటే ఆ స్మెల్ అనేటువంటిది అంటే మనం కంటికి కనబడదు, కానీ ఒక్కోసారి కంటిని నమ్మటం కంటే కూడా ముక్కును నమ్మటం మంచిదని ఒకరు చెప్పారు. ఇప్పుడు ఒక్కోసారి మీరు చూడండి, చనిపోయి ఒక శవం ఉంటుంది. శవాన్ని పెడితే శవం పాడైందా లేదా అనేటువంటిది ముందు ఎవరికి తెలిసిద్ది? కంటికి తెలిసిద్దా? ముక్కుకు తెలుస్తుందా? దేనికి తెలుస్తుంది? అందులో నుంచి పురుగు బయటకు వస్తే కానీ కంటికి తెలుస్తుంది, కానీ ముక్కు ముందే చెప్పేస్తుంది. అంత దూరం ఉంటేనే చెప్పేస్తుంది వాసన వచ్చేస్తుంది అని. అంటే దాని అర్థం ఏంటి? అక్కడి నుంచి పాడైపోయి ఆ కుళ్ళు గాల్లోకి వచ్చి ఈ గాలంతా కూడా స్ప్రెడ్ అయ్యి అది మన లోపలికి వచ్చింది. అందుకనే కొంతమంది దుర్వాసన రాగానే ముక్కు మూసేస్తారు. ఏం ముక్కు మూసుకుంటున్నావు పర్లేదులే అంటారు పక్కన వాళ్ళు. అది లోపలికి కనుక వెళ్ళిపోతే అందులో ఇన్ఫెక్షన్ ఉంటుంది.
ఇక్కడ కూడా నిజంగా ప్రవక్త ఎంత బాగా చెప్తున్నాడు చూడండి దేవుని వాక్యములో. అవి జబ్బువి మాత్రమే కాదు, తినసఖ్యము కానంత జబ్బువి. అంటే వంకాయలాగా కోస్తే కూడా సగం పనికొచ్చే పరిస్థితి లేదు. అంటే దాని అర్థం ఏంటంటే 100% కూలిపోయినవి. ఒకటేమో బాగా మంచివి, ఒకటేమో బాగా కూలిపోయినవి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఈ 2 అంజూరపు పండ్ల గంపలు కూడా ఎవరంటే 2 ఇజ్రాయేలీలే. ఒకటేమో చెరకు వెళ్ళిపోయిన వాళ్ళు, రెండవదేమో అక్కడ ఉన్నవాళ్ళు. అంటే ఒకవేళ బైబిల్ చరిత్ర తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు. ఇజ్రాయేలీలను అంటే విడిపోయిన తర్వాత యూదులను చెరకు తీసుకుని వెళ్ళిన తర్వాత ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అలా 3 సార్లు చెరకు తీసుకుని వెళ్ళారు. ఆ 3 సార్లు తీసుకుని వెళ్ళినప్పుడు BC 606లో మొదటిసారి, ఆ తర్వాత 598లో రెండోసారి, 586లో చివరిసారి. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము పూర్తిగా యెరూషలేమును తగలబెట్టి తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మొదట కొంతమంది చెరకు వెళ్ళిపోగానే వాళ్ళు పనికి మాలినోళ్ళు కాబట్టి దేవుడు దేశం ఖాళీ చేయించాడు, మనం మంచోళ్ళం కాబట్టి మనల్ని ఉంచాడు అని అనుకున్నారు. అసలు తెలియని విషయం ఏంటంటే దేవుడు మంచోళ్ళందరినీ ముందు పక్కకు పెట్టుకున్నాడు. దేశంలో బాగున్నోళ్ళు ఎవరో, భక్తిపరులు ఎవరో అని చూసి వాళ్ళందరినీ ఆ మంచి గంపంతా కూడా సర్దించుకొని వీళ్ళ చేత బాబిలోన్ దేశంలో పెట్టించుకున్నాడు. ఈ కుళ్ళిపోయిన వాళ్ళందరూ మిగిలిపోయారు. ఆ తర్వాత మీరు గమనించండి, రెండోసారి, మూడోసారి వచ్చినప్పుడు దేవుడు అందరినీ సర్ది పంపించాడు. ఇక చివరిగా మిగిలిపోయిన వాళ్ళందరినీ కూడా ఏం చేశారంటే యెరూషలేమును నాశనం చేసినప్పుడు అందరినీ కూడా చంపేశారు, పట్టణాన్ని తగలబెట్టేశారు, దేవుని మందిరం తగలబెట్టేశారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనకులాగా కాదు, ముందుగానే ఆలోచన చేసి మనం ఎలాగైతే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నట్లుగా దేవుడు ముందుగానే వాళ్ళలో మంచి వాళ్ళందరినీ పక్కన పెట్టుకున్నాడు బాబిలోన్లో. వీళ్ళందరినీ తుడిచేశాడు. ఇప్పుడు మరి అబ్రహాము సంతానానికి ఈ దేశం ఇస్తానన్నావు కదా అంటే దాని గురించి బెంగేం లేదు. ఆ దేశం ఇస్తానన్నాడు. అక్కడ 70 సంవత్సరాల తర్వాత వాళ్ళకు బుద్ధి వస్తే మరలా తీసుకొని వచ్చి దేశం ఇచ్చాడు. ఇక్కడ చూడండి, అబ్రహాము సంతానానికి దేశం ఇస్తానన్న తన మాట నెరవేర్చుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే మారు మనసు పొందలేదో రాజీ లేకుండా వాళ్ళందరినీ కూడా నాశనం చేశాడు. కాబట్టి దేవుడు ఒక మాట ఇచ్చాడు కదని తను రాజీ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు పరలోకం ఒకటి చేశాడు కదండి దేవుడు, మరి అందరూ మనకలాంటి వాళ్ళే, అంటే అందరూ మనకలాంటి పనికి మాలిన వాళ్ళే, నువ్వొద్దు 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 అని ప్రతి ఒక్కరికి పేరు పెడితే అక్కడికి ఎవరు వెళ్తారని, అంటే ఇక అక్కడికి వెళ్ళటానికి ఎవరూ లేరు కదా అని చెప్పేసి పనికి మాలిన వాళ్ళందరినీ తెచ్చేసి అందులో కూర్చోబెట్టుకుంటారు. అంటే ఆయన చెప్పిన దానికి ఒక ఆధారం ఉంది. అదేమిటి అంటే ఇది చెప్పిన ఆయన ఏమి చిన్న ఆయన కాదు, బైబిల్ బాగా చదివే ఆయన. మీరు క్రొత్త నిబంధన చదివేటప్పుడు పెండ్లి విందు సిద్ధపడినప్పుడు పిలువబడిన వాళ్ళందరూ రాలేదు. మీరు బయటకు వెళ్ళి సంత వీధుల్లో నిలబడి అందరిని ఎవరుంటే వాళ్ళని, కుంటోళ్ళని, గుడ్డోళ్ళని అందరూ పిలుచుకొచ్చేయండి, ఎవరుంటే వాళ్ళని వచ్చేయండి అన్నాడు కదా. ఈ పెండ్లి విందు ఏమిటి అంటే అది పరలోకం. కాబట్టి దొరికిన వాళ్ళని దొరికినట్లు లోన పెట్టేసుకుంటాడు దేవుడు అని ఆయన అర్థం అన్నమాట. అయితే దాని అర్థం అది కాదు, ఆయన అనుకున్నట్లుగా పనికి మాలిన వాళ్ళందరినీ పెట్టుకుంటాడని కాదు. బైబిల్ని చదివే వాళ్ళకి, ఉపమానం చదివే వాళ్ళకి అది అన్లాక్ చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. పిలువబడినటువంటి ఇజ్రాయేలీలు రానప్పుడు ఆయన సంత వీధుల్లోకి వెళ్ళి ఎవరు వస్తే వాళ్ళందరినీ పిలవమన్నాడు. కానీ అదే ఉపమానం కనుక మీరు చూసినట్లయితే అందరూ విందుకు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఆయన అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఒకరిని చూసి నీ పెండ్లి వస్త్రం ఏది అని అడిగాడు. ఎవరిని పడితే వాళ్ళని వచ్చేయమన్నాడు కదా, అందరినీ పిలుచుకొచ్చాడు కదా. మరి పెండ్లికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? నువ్వు పిలిచారు కదా అని లగెత్తుకొని వచ్చేయటం కాదు. అంటే ఇది మన భాషలో చెప్తే పిలిచినప్పుడు ఎలా రావాలి? ఇవాళ మనమైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ఎక్కడో పనిలో డ్యూటీలో ఉండి అదే బట్టలతో వచ్చేస్తామా? మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ మంచి బట్టలు, లోపల ఉన్న నగో నట్రో ఏదో ఉంటుంది కదా, సరే మంచియో గిల్టీయో ఏదో ఒకటి అవన్నీ కూడా తీసుకొని అవన్నీ అలంకరించుకొని అప్పుడు మనం వెళ్తాం, అంతేనా? ఇక్కడ కూడా వచ్చేటప్పుడు ఎలా రావాలి? నువ్వు పెండ్లి విందు ఉంది అన్నప్పుడు పెండ్లి విందుకి తగ్గట్లుగా సిద్ధపడి రావాలి. నీ పెండ్లి వస్త్రం ఏది అని అడిగాడు. లేదు, వీడిని చీకట్లోకి దొయ్యండి, అక్కడ ఏడ్పు పండ్లు కొరుకుతా ఉండున్నాను అన్నాడు. అంటే ఇది దేనికి నిదర్శనం అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు దానికి అర్హులుగా రావాలి. అర్హత లేకపోతే ఇక్కడ ఉంచటం లేదు. అది పాత నిబంధన అయినా సరే, క్రొత్త నిబంధన అయినా సరే, దేవుడు పిలిచినప్పుడు మన జీవితాలను మార్చుకోవటం అనేటువంటిది చాలా అవసరం. ఈరోజు కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే నేను వచ్చానా అనేటువంటిదే చూస్తున్నారు. పెండ్లి విందుకు పిలిస్తే ఆయన ఎలాగైతే వచ్చేసాడో పిలుపు వచ్చిందని వచ్చానా అనేటువంటిదే చూస్తున్నారు, కానీ సిద్ధపడి వచ్చానా అనేటువంటి దాన్ని ఆలోచన చేయటం లేదు.
కాబట్టి ఈరోజు రాత్రికాల సమయంలో మనము గమనించేటువంటి విషయం ఏమిటంటే, దేవుడు ఆయన మాట ఇచ్చాడు కదా, వాగ్దానం చేశాడు కదా అని ఎవరో ఒకరిని లోపలైతే చేర్చుకోడు. పరలోకంలోకి ఖచ్చితంగా దానికి అర్హులైనటువంటి వాళ్ళని ఆయన తీసుకుంటాడు. పాత నిబంధన నుంచి కూడా దేవుని యొక్క నియమం ఏమిటి అంటే, ఎవరైతే మారు మనసు పొందుతూ ఉన్నారో వాళ్ళను మాత్రమే దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ఎవరైతే మారు మనస్సు పొందటం లేదో వాళ్ళని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో దీవించలేదు. ఒక ఉదాహరణ కూడా, ఒక మాదిరి కూడా మనకి ఎంటైర్ బైబిల్లో మారు మనస్సు పొందనటువంటి పాపిని దేవుడు దీవించినట్లుగా ఎక్కడా కూడా లేదు. ప్రతి ఒక్కరిని దీవిస్తాడు. నువ్వు పాపివైనా సరే నువ్వు మారు మనస్సు పొందితే నేను దీవిస్తాడు. ఒకసారి పేతురు అడిగాడు, అయ్యా నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుకు అంటే 77 మార్లు మట్టుకు. అంటే నువ్వు గనక మారు మనస్సు పొందితే నేను క్షమిస్తూనే ఉంటాడు ఆయన. కానీ నువ్వు మారు మనస్సు పొందకపోతే మాత్రం దేవుడు మనల్ని క్షమించడు. యెహెజ్కేలు గ్రంథం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము మనం గమనించినట్లయితే ఇక్కడ యెహెజ్కేలు ప్రవక్త ద్వారా కూడా ఇదే సందేశాన్ని తెలియజేస్తూ ఉంటాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. 30వ వచనము, కాబట్టి ఇశ్రాయేలులారా ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించునో. కాబట్టి ఇశ్రాయేలీయులారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించును. దేన్ని బట్టి అంట? వచ్చారా లేరా అనే అటెండెన్స్ని బట్టి కాదు. ఇవాళ స్థానిక సంఘాల్లో కూడా విపరీతమైన అటెండెన్సులు. మానమంటే అసలు మానట్లేదు. సీరియల్ ఎలాగైతే మానేరో, సిన్సియర్గా సీరియల్ చూస్తారో, సీరియస్గా సీరియల్ చూస్తారో. ఇవాళ చాలా రకాల సీరియళ్ళు ఉన్నాయి కదా, మీ అందరికి కూడా తెలుసు. బ్రహ్మముడి, అత్తా కోడలు, కార్తీక దీపం 2, మనసంతా నువ్వే, వగైరా వగైరా. లేకపోతే జబర్దస్తు, ఎక్స్ట్రా జబర్దస్తు షో, లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయంటే ఇవన్నీ మాకెలా తెలుసు చూస్తామో అనుకోకండి. అడుగుతూ ఉంటాం ప్రజెంట్ ట్రెండ్ ఏమి నడుస్తుందని. కొందరు చెప్పరు, అసలు చెప్తే ఎక్కడ బయటపడిద్దు అని చెప్పరు. మాకు తెలియదు, మాకేం తెలుసు బ్రదర్ అంటున్నాడు ఒక ఆయన. అస్సలు మాకు తెలియదుగా అంటున్నారు. మీ ఇంట్లో టీవీ ఉందంటే ఉంది, కేబుల్ కనెక్షన్ ఉందంటే ఉంది, మరి న్యూస్ ఛానల్ చూస్తున్నారంటే నవ్వుతున్నారు. ఇప్పుడు మానమంటే మానరు. సీరియస్గా సిన్సియర్గా ప్రతిరోజు చూసి సీరియల్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోలేదనుకోండి, ఈవేళ సీరియల్ రేపటికి మర్చిపోతే రేపటి సీరియల్ అర్థం కాదు. అట్లని హోంవర్క్ ఏం చేసి బట్టి పట్టాల్సిన అవసరం లేదు. చూసేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా సీరియల్ చూసి గుర్తుపెట్టుకోవాలి. ఎలాగైతే సీరియల్ను జాగ్రత్తగా సిన్సియర్గా సీరియస్గా చూస్తారో అలాగే దేవుని దగ్గర కూడా ఖచ్చితంగా వస్తూ ఉన్నారు. మీరు కనుక గమనించినట్లయితే ప్రతి ఆదివారం మానమంటే మానటం లేదు, కానీ ఏమి నేర్చుకుంటున్నారు అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఇంత అటెండెన్స్ ఉంది కదా, ఏమి నేర్చుకుంటున్నారు? ఒకసారి మీరు గమనించినట్లయితే మనకు కూడా స్కూల్కి కాలేజీలు కూడా చూస్తూ ఉంటాం. ఒకళ్ళకి సంవత్సరం అంతా కూడా అసలు రెగ్యులర్గా వస్తారు స్కూల్కి పిల్లలు, మానమంటే మానరు, కానీ చివరికి వచ్చేసరికి తప్పి కూర్చుంటారు. 35 మార్కులు కూడా రావు. కొందరు అప్పుడప్పుడు మానుతూ ఉంటారు, అప్పుడప్పుడు వస్తుంటారు, కానీ బ్రహ్మాండమైన మార్కులు వస్తాయి. అరే నువ్వెట్లరా పాస్ అయ్యావు, నీకెట్లా మార్కులు వచ్చినాయి, నువ్వు సరిగా రావుగా, నీకు అటెండెన్స్ కూడా లేదుగా అంటారు. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మన అటెండెన్స్ కూడా అట్లని ఎక్కొట్టి మంచి మార్కులు తెచ్చుకోమని చెప్పడం లేదు నేను ప్రార్థనకి. రావటం కూడా రెగ్యులర్గా రావాలి. అలాగనే మన క్రైస్తవ జీవితం కూడా క్రీస్తు సారూప్యంలోకి మనము మారాలి. రెండూ అవసరం. ఒకటి మానకూడదు, ఏ వారము ఏ కార్యక్రమానికి మానకూడదు. రెండవది ఏమిటి అంటే కేవలం అటెండెన్స్తోనే సరిపెట్టకుండా మన జీవితాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 18వ అధ్యాయం 30వ వచనంలో అదే అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలులారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతునో. అటెండెన్స్ను బట్టి కాదు, క్రొత్త నిబంధనలు మాత్రమే కాదు ఈ రూలు, పాత నిబంధనలు కూడా సేమ్ ప్రిన్సిపల్, కాకపోతే దాన్ని బయటికి తీయలేదంతే. ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మీరు కనుక దీన్ని చూసినట్లయితే సేమ్ దీనికి ఈక్వలెంట్ వచ్చిన మీదైనా క్రొత్త నిబంధనలో ఉందా అంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అని అంటాడు కదా. అంటే మన క్రియలను బట్టి మనకి ఎట్లా అయితే క్రీస్తు ప్రభు జీతం ఇస్తానని అన్నాడో, పాత నిబంధనలో కూడా సేమ్ వాని ప్రవర్తనను బట్టి, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతునో, మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షాకారకములు కాకుండాన్నట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, వాటినన్నిటినీ విడిచిపెట్టుడి. ఎన్నింటిని విడిచిపెట్టాలి? అన్నిటినీ. ప్రశ్న, ఇప్పుడు క్రీస్తులోకి రావడానికి ముందు, క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనం ఎన్ని విడిచిపెట్టుంటాం? రాకముందు టీవీలు చూసాం, ఇప్పుడు అంటే టీవీ చూడటం తప్ప అన్నారు. టీవీ చూడటం తప్పు కాదు, టీవీలో కూడా దేవుని వాక్యం వచ్చింది.
ఇవాళ మీరు నమ్ముతారో నమ్మరు కానీ కొంతమంది అయితే దేవుని వాక్యం వినటానికే పెద్ద టీవీలు కొంటున్నారు, పెద్ద టీవీలు. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించారు చాలా పెద్ద టీవీ. అందులో పొద్దున అయితే వాక్యం పెట్టుకొని వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారట, ఆఫీస్కి బయలుదేరే వరకు. వాక్యం వినటానికి ఇంత పెద్ద టీవీ కొన్నామండి. అయితే కొనేటప్పుడే అనుకున్నారట ఇందులో దేవుని వాక్యం తప్ప ఇంకేం పెట్టకూడదు అని. న్యూస్ పెడదాం అన్నాడంట వాళ్ళ ఆయన. మొదట న్యూస్ అంటాం, తర్వాత సీరియల్ అంటాం, అసలు ఏం పెట్టొద్దని. కానీ కొందరు అలా కాదు, దేవుని వాక్యం కొరకు కాదు, కొందరు టీవీ కొనేటువంటి కారణం వేరే ఉంటుంది. ఇక అంటే మేము మాత్రం ఇందులో దేవుని వాక్యం పెట్టమంటారు, దేవుని వాక్యం కూడా పెడతారు. కానీ ప్రైమరీ ఏంటంటే మొట్టమొదట అయితే సీరియల్ కొరకు, తర్వాత ఏదన్నా ఎప్పుడైనా రిలాక్స్ కావాలంటే ఛానల్ మార్చినట్టు అప్పుడు మాత్రం దేవుని వాక్యం దగ్గరకు వస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే మనము మారవలసినటువంటి అవసరం ఉంది. క్రీస్తులోకి రాకముందు నేను ఎట్లున్నాను, వచ్చాక నేను ఎట్లున్నాను, అప్పుడు నాలో ఉన్నటువంటి గుణాలు ఏమిటి, నా ప్రవర్తన ఏమిటి, ఇప్పుడు నేను వేటిని వదిలిపెట్టాను. ఒకసారి మనం పెన్ను పేపర్ తీసుకొని నా ముందున్నటువంటి ఆ గుణాల్లో చెడ్డవాటిని వేటిని వదిలిపెట్టానంటే ఎన్ని వస్తాయి అసలు మనకి? మునుపు మనకు కోపం ఉంది, ఇప్పుడు లేదా? ఇప్పుడు ఉంది లేదా? ఉందిగా. సరే, ఇంకో కఠినమైన ప్రశ్న అడుగుతాను. ముందు కంటే కోపం ఇప్పుడు ఎక్కువైందా తక్కువైందా? ఒకసారి ఒకళ్ళు అంటున్నారు వాక్యం చదువుతున్నా కొద్ది కోపం ఎక్కువ అవుతుందంట. అంటే ఇది న్యాయమైన కోపం బ్రదర్ అంటున్నాడు. ఎందుకంటే అంతకుముందు వాక్యం తెలియనప్పుడు వచ్చే కోపం ఇప్పుడు వాక్యం తెలిసి వస్తుంది కాబట్టి న్యాయమైన కోపం. అంటే క్రీస్తు ప్రభు కూడా కోపం వచ్చింది. బైబిల్లో కనుక మీరు గమనించినట్లయితే క్రీస్తు ప్రభు కోపం వచ్చినటువంటి సందర్భాలు బైబిల్లో నమోదు చేయబడ్డాయి 3 చోట్ల. అయితే ఆయన కోపం వచ్చిన ప్రతిసారి కూడా ఆయన ఒక మంచి పని చేసేవాడు. ఉదాహరణకి దేవుని మందిరంలో క్రయ విక్రయాలు జరుగుతుంటే కోపం వచ్చింది. ఏం చేశాడు ఆయన? త్రాళ్ళు కొరడాలుగా చేసి వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టేసి అదంతా కూడా బాగు చేశాడు. అదే మనకు కోపం వస్తే ఉన్నదాన్ని ఎత్తి అవతలేసి నేలకేసి పగలగొట్టి, ఒకసారి ఒక ఇంట్లో అంటున్నారు మా ఓడికి కోపం వచ్చండి, ఇంట్లో వస్తువులన్నీ పగిలిపోయినాయని. టీవీ పగలగొట్టేశాడు, ఫోన్ 2-3 సార్లు పగలగొట్టేశాడు. అందుకనే కోపం రానివ్వరంట వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ. ఏదన్నా ఉంటే మేమే సర్దుకుంటామండి, వాడి కోపం వస్తే మొత్తం పగలగొట్టేస్తాడని. నిజంగా ఈరోజు మనకొచ్చే కోపాలు బాగు చేసే కోపాలు కాదు, ఉన్నయన్నీ నాశనం చేసే కోపాలు. క్రీస్తు ప్రభుకి ఒకసారి కోపం వచ్చింది, ఊచ చేయగలిగినటువంటి వాడిని చూసి ఆయన చెయ్యి బాగు చేశాడు. కాబట్టి క్రీస్తు ప్రభుకి ఎప్పుడు కోపం వచ్చినా కానీ మంచిగా జరిగేది. ఆ కోపం కూడా అందులో ముఖ్యమైన ఒక విషయం నేను చెప్పేసి ముందుకు వెళ్తా. అదేమిటి అంటే క్రీస్తు ప్రభుకి ఎప్పుడు కోపం వచ్చేది అంటే దేవుని వాక్య ప్రకారంగా మనుషులు లేనప్పుడు, దేవుని వాక్య ప్రకారంగా జీవించలేకపోయినప్పుడు వాళ్ళని చూసి కోపం వచ్చేది. ఈవేళ టీవీలు, సినిమాలు, సీరియళ్ళు చూసే వాళ్ళని చూసి మీ కోపం వస్తే మీ కోపం న్యాయమైంది. ఏంటి ఇలా అయిపోతున్నారు? ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా ఇలా టీవీలు అంటున్నారు, సినిమాలు అంటున్నారు, సీరియళ్ళు అంటున్నారు. ఒకసారి మేము ఒక మీటింగ్కి వెళ్తే మీటింగు దాదాపు 8 దాటింది, ఎవరు రాలేదు. అడిగాను ఇవాళ ఉంది కదా అని. ఉందండి ఈవేళ అంటున్నాడు. 2-3 పాటలు పాడుతున్నారు. మళ్ళీ కాసేపటికి అడిగాను ఇవాళ వస్తారా, నాకు ప్రసంగం ఇస్తే పోనీ చెప్పేస్తాను కదా అని. అట్లా కాదు, మీరు ఆగండి, మీరు కాసేపు ఆగితే ఇస్తామంటున్నారు. ఆ తర్వాత ఆయన అంటున్నాడు కాసేపు ఆగండి 8:30కి అందరూ వచ్చేస్తారా అన్నాడు. నేను నమ్మలేదు. కానీ 8:32, 35 అట్లా అవుతుందో లేదో మొత్తం అందరు నిండిపోయారు. ఆయన అంటున్నాడు చెప్పానా, కొంచెం మనం ఓపిక పడితే జరిగిద్ది కార్యక్రమం. అందరూ వచ్చేసారు. ఆ వచ్చిన వాళ్ళు దాదాపుగా అందరూ సీరియల్ చూసి వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఒక ప్రశ్న, ఇప్పుడు సీరియల్ ఒకవైపు, దేవుని వాక్యం ఒకవైపు, ఒక కూడిక ఒకవైపు ఉంది. రెండిటిలో ప్రథమ స్థానం దేనికి ఇస్తున్నారు? అన్యుల గురించి నేను మాట్లాడలేదు. ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళు దేనికి ఇస్తారు? ఒక ఊరిలో మొహమాటం లేకుండా చెప్పారంట, అయ్యగారు మీరు కొంచెం ప్రసంగాలు మొదలు పెట్టేటప్పుడు బయట నుంచి ఎక్కడెక్కడి నుంచో స్పీకర్స్ అని చేస్తున్నారు కాబట్టి తొందరపడి 7ంటికి మొదలు పెట్టించకండి వాక్యం, మేమందరం వచ్చిన తర్వాత మొదలు పెట్టండి అని. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఇంత సభలు జరిగినా కానీ అవి చూసుకొని మేము వస్తాము, కొంచెం ఆలస్యంగా మీరు ప్రారంభించండి, ప్రారంభిస్తే జనాలందరూ వాక్యం వింటారు అని. జనాలందరూ కాదు, ముందు వీళ్ళు వింటారు. ఏది? అది చూసి వచ్చిన తర్వాత. నిజంగా ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉంది అంటే ప్రార్థనే లోకంలో ఒక లోకస్తులు ఎట్లయితే జీవిస్తున్నారో ఆ గుణగణాలన్నీ మనలో ఉన్నాయి, అదంతా మనలో ఉంది. ఇంకా ప్రత్యేకం ఏమిటి అంటే వాళ్ళు ఆదివారం ప్రార్థనకి వెళ్ళరు, మనం వెళ్తాం. వాళ్ళు దేవుని పాటలు పాడరు, మనం కమ్మగా పాటలు పాడతాం.
వాళ్ళు మోకరించి ప్రార్థన చేయరు, మనం బ్రహ్మాండంగా మోకరించి ప్రార్థన చేస్తాం. ఇలాంటి గుణగణాలు మనలో ఉన్నాయి. కానీ మారు మనస్సు, మన యొక్క జీవితంలో మార్పు అనేటువంటి విషయం దగ్గర కనుక వచ్చినట్లయితే మనం పూర్తిగా వెనకబడిపోతూ ఉన్నాం. నిజంగా దేవుడు ఎంత అడిగినా కానీ ఇజ్రాయేలీలో కూడా అదే, ప్రవక్తలను పదే 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 పంపించి మీరు మారండి, మీరు మారండి, మీరు మారండి అని ఎంత చెప్పినా కానీ వాళ్ళు నాశనం అయిపోయారు, కానీ వాళ్ళు మారలేదు. ఒక్కోసారి పాత నిబంధన చదువుతూ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, క్రొత్త నిబంధనలో కూడా ఎంత సభలు పెట్టి ఎంతమంది సేవకులు వచ్చి మారండి 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 అన్నా కానీ మారే సూచనలు ఏమీ కనబడటం లేదు. అసలు ఈ టీవీలు వదిలిపెట్టము, సినిమాలు వదిలిపెట్టము, సీరియల్ వదిలిపెట్టము. ఒకసారి అయితే ఎట్లా ఉందంటే ప్రార్థనకు వచ్చే వాళ్ళ పిల్లలు పళ్ళు గేరలు బట్టి ఉన్నాయి, గుట్కాలు నవిలి కైనీళ్ళు నవిలి. తల్లిదండ్రులేమో చక్కగా ప్రార్థనలకు వస్తున్నారు, పిల్లలేమో సిగరెట్లు తాగుతున్నారు, మందు తాగుతున్నారు, రచ్చరచ్చగా లోకంలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. మళ్ళీ తల్లిదండ్రులేమో ప్రార్థనకు వచ్చాయా మా అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. నిజంగా ఒకసారి మనం చూసినట్లయితే వీళ్ళు మారతారు అన్నటువంటి నమ్మకాలు కూడా లేకుండా పోతూ ఉన్నాయి. కానీ మనం మారకుండా గనక దేవుని ఆశీర్వాదాన్ని ఎదురు చూసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అది దక్కదు, అది మనకు దక్కదు. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, కాబట్టి ఇజ్రాయేల్లారా ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతునో. ప్రవర్తన అనేటువంటిది దేవుని దగ్గర చాలా చాలా ముఖ్యము. ఆ ప్రవర్తనను బట్టే దేవుడు ఆశీర్వాదము దీవెన ఇస్తాడు, ఆ ప్రవర్తన బట్టే శిక్షిస్తాడు, మన అటెండెన్స్ని బట్టి కాదు. ఒకవేళ మన లోపల హృదయం ఏంటి అనేటువంటిది సేవకుడికి తెలియకపోవచ్చు, ఎదుటి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నా హృదయము దేవునికి తెలుసు. దేవుడు హృదయాంతరంగాలు ఎరిగినటువంటి వాడు. కాబట్టి నేను ఎంత మారాను అనేటువంటిది ఆయన చూస్తూ ఉన్నాడు, నాలో మార్పును ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మనస్సు త్రిప్పుకొని మీ అతిక్రమములు మీకు శిక్షాకారకములు కాకుండానట్లు వాటినన్నింటినీ విడిచిపెట్టుడి. దేవుడు ఎలాంటి మనిషిని కోరుకుంటున్నాడంటే పూర్తిగా మారిపోయినటువంటి మనిషి. ఈనాడు మనం అన్నాం కదా యూటర్న్, అలాగే ఇంతకుముందు జీవించినటువంటి జీవితంలో నుంచి ఒక యూటర్న్ తీసుకున్నటువంటి మనిషిని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి క్రొత్త నిబంధనలో కూడా మనం గమనించినప్పుడు ఇదే సేమ్, అక్కడ ఏ ప్రీచింగ్ అయితే చేశారో, ఏ బోధ అయితే చేశారో ఇదే బోధ క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనము, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించింది కాబట్టి మారు మనస్సు పొందండి అంటే, పరలోక రాజ్యము లోపలికి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? ఒక రకంగా చెప్పాలంటే ఎంట్రీ టికెట్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే మారు మనస్సు అనేటువంటిది చాలా ముఖ్యం. ఒకసారి ఒకరు అడిగారు, మరి వాళ్ళు మారు మనసు పొందారో లేదో మనకి ఎలా తెలుస్తుంది బాప్తిసం ఇచ్చేటప్పుడు అని. నేను బాప్తిసం పొందుతాను, రక్షణ పొందుతానని అంటారు. మనకి ఎట్లా తెలుస్తుంది మారు మనసు పొందారో లేదో? సేవకుడు ఏమన్నా చూడగలుగుతాడా? మనసు మనకు మనిషి శరీరం కనబడుతుంది కానీ మనస్సు కనపడదు, హృదయం కనపడదు. మరి నేను మారు మనసు పొందాను అంటే నమ్మాల్సిందే కదా అని. అంతే, మనిషిగా అంతే, మనం చూడలేము కానీ దేవుడు చూస్తూ ఉంటాడు. అయితే ఒక మనిషి యొక్క మారు మనస్సు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మనసు కనబడకపోవచ్చు కానీ మారు మనస్సు అనేటువంటిది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎట్లా అర్థమవుతుంది? కింది వచనాలు మనం గమనించినప్పుడు ఇక్కడ దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 3వ అధ్యాయము మనం గమనించేటప్పుడు ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చి వాళ్ళకు ఈ ప్రకటన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చి బాప్తిసం పొందుతూ ఉన్నారు. పొందేటువంటి సందర్భంలో 3వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము, తమ పాపాలు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండిరి. అతడు పరిసయ్యులనో సద్దుకయ్యుల్లోనో అనేకులు బాప్తిసం పొందవచ్చుడు చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకుంటూ మీకు బుద్ధి చెప్పిన వాడెవడో. బాగా గమనించండి, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించుడి. ఎట్లా అర్థమవుతుంది ఎదుటి మనిషికి మారు మనస్సు ఉందా లేదా అనేదాన్ని బట్టి? ఇంకా టీవీలు చూస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు, సీరియల్ చూస్తూ ఉన్నారు, శరీర కార్యాలన్నీ కూడా బ్రహ్మాండంగా వాళ్ళలో ఉన్నాయి. దీన్ని చూసేటప్పుడు మనకేం అర్థమవుతుంది? మారు మనసు పొందారని అర్థమవుతుందా, పొందలేదని అర్థమవుతుందా? సరే, వేలు ఎటో తిప్పేదానికంటే కూడా వేలు మన వైపు తిప్పుకున్నాం అనుకోండి, ఇంతకీ మన మారు మనసు ఎంతవరకు ఉంది? ఎంతవరకు ఉంది మన మారు మనసు? అసలు మనలో మారు మనస్సు మారినట్లు మనకు అనిపిస్తుందా? మారినట్లే అనిపిస్తుందా? అంటే కొద్దిగా మారింది లేండి అంటుంది ఒకసారి ఒక ఆమె. మరీ అన్యాయం అయితే కాదు, కొద్దిగా మారింది. అవును, నిజంగా మనం యథార్థమైనటువంటి మనసుతో కనుక చెప్పాలని కనుక అనుకుంటే
మారు మనసు నేను పూర్తిగా మారానండి అని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటాం మనం? మారు మనస్సు అనేటువంటిది దేవుడు ప్రతి వ్యక్తిలో నుంచి ఎదురు చూస్తున్నాడు. మీరు పాత నిబంధనలో కనుక మనం గమనించినట్లయితే మారు మనస్సు అనేటువంటిది అది ప్రాథమికమైనటువంటి బోధ వాళ్ళకి. దేవుడు తన ప్రజలందరినీ కూడా మారమనే చెప్పాడు. ఏ ప్రవక్తను పంపించినా మారండి మారండి మారండి, ఒక మాట తిరగండి అని చెప్పేస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు వెళ్ళే దారిలో నుంచి పూర్తిగా తిరగమని చెప్పేస్తూ అంటున్నాడు. ఈరోజు క్రైస్తవ్యం కనుక చూసినట్లయితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే, ఒకసారి ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు, నేను పాస్టర్ల మాట అస్సలు నమ్మనండి అన్నాడు నాతోనే. అంటే మీ పాస్టర్లు అసలు నిజం చెప్పరండి అన్నాడు. ఎప్పుడు అబద్ధం, నోరిప్పితే అబద్ధం అని. నేనన్నాను, ఎందుకు అలాగా, పాస్టర్లు నిజం చెప్పరని నువ్వెలా అనుకుంటావు అని చెప్పేసి అంటే ఆయన వరుస పెట్టి, మా ఇల్లు ఇదిగోండి, ఇది మీకు తెలుసు కదా, ఈ సందు చివర ఒక పాస్టర్ గారు ఉన్నాడు, పలానా చర్చి పాస్టర్ గారు, ఆ తర్వాత ఆ సందులో పాస్టర్ గారు, ఈ సందులో పాస్టర్ గారు, మొత్తం ఆ ఏరియా మొత్తం రౌండ్ వేసాడు కాసేపట్లో, వీళ్ళిది అని. అంటే నువ్వు అన్ని చర్చిలకి వెళ్తావంటే నేను అన్ని చోట్లకి వెళ్ళనండి, వెళ్ళకపోతే మాకు తెలియదా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మమ్మల్ని చాలామంది చూస్తున్నారు, మేమేదో ప్రార్థనకు వచ్చిన వాళ్ళే చూస్తారని. ఒక్కోసారి సేవకులు కూడా ఏం చేస్తారంటే ప్రార్థనకు వచ్చిన వాళ్ళ దగ్గర మాత్రం జాగ్రత్తగా ఉంటారు. మన ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటే ఇక పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఒకసారి మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు చెప్పాడు, కొత్త సినిమా రిలీజ్ అయ్యేసరికి యూత్ మాట్లాడుకొని వెళ్ళారంట, మంచి సినిమా వచ్చింది రా మచ్చా, నీకు కూడా టికెట్ తెచ్చారా అన్నాడంట. అంటే మచ్చా అంటే బావ బామ్మర్దని పిలుచుకుంటారు కదా, రమ్మని. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఇంటర్వ్యూలో పాస్టర్ గారు కూడా అదే సినిమాకి వచ్చాడంట. ఇక హఠాత్తుగా పాస్టర్ గారిని చూడగానే మరి తెలియకుండానే వందనాలు చెప్పేస్తారు కదా. అక్కడ సినిమా థియేటర్లో విశ్రాంతిలో వాళ్ళు ఆ ఇంటర్వ్యూలో అక్కడ వందనాలు చెప్పారంట. ఆయన కూడా అనుకోకుండా వందనాలు చెప్పాడంట. మీరేంటి ఇక్కడికి వచ్చారు అంటే, తీసేసాగా, అంగి తీసేసాగా అంటున్నాడంట. అంటే డ్రెస్ ఇప్పేసాంగా, డ్రెస్ మార్చేసాం కానీ. అంటే దాని అర్థం ఏంటి? మీరు స్కూల్ పిల్లల్ని చూడండి, స్కూల్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ వేసుకుంటారు, డ్రెస్ ఇప్పేశారంటే. అలాగనే ఉద్యోగస్తులు కూడా డ్రెస్ వేసుకుంటారు. మనకి పోలీస్ డ్రెస్ బాగా తెలుసు, డ్రెస్ వేసుకుంటారు, ఆన్ డ్యూటీ అని అంటాం. డ్రెస్ ఇప్పేస్తే ఆఫ్ డ్యూటీ. అంటే ఇప్పుడు అది తీసేస్తే ఏంటి, అది అప్పుడు, ఇప్పుడు లేదుగా, డ్రెస్ లేదుగా. అంటే ఒక్కోసారి సేవకులు మాత్రమే కాదు, క్రైస్తవులం కూడా మనం ఏంటంటే ఆదివారం మాత్రమే డ్రెస్ వేసుకునేటువంటి క్రైస్తవులాగా ఉంటున్నాం. మన క్రైస్తవ్యం ఏదో ఒక డ్రెస్ వేసుకున్నప్పుడుకో, లేదంటే ఒక ఆదివారానికో, లేకపోతే పొద్దుడు పూట డివోషన్కో, ఇలాగ కొంత సమయానికో కొంత భాగానికో మనం కేటాయిస్తున్నాం. కానీ మన జీవితంలో చాలా పరివర్తన రావాలి. ఎందుకంటే చాలామంది మనల్ని చూస్తూ ఉంటారు, ముఖ్యంగా లోకస్తులు మనల్ని చూస్తూ ఉంటారు. వీళ్ళ దేవుడు, వీళ్ళ ప్రార్థనలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది, వీళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి అనేటువంటిది మనం చూస్తూ ఉంటాడు. నిజంగా మనం పాత నిబంధన అంతా కూడా చదివేటప్పుడు ఇజ్రాయేలీల గురించి మంచి సాక్ష్యం మనం చెప్పగలమా? ఇజ్రాయేలీలు బాగా ఉన్నారండి, నెంబర్ 1గా ఉన్నారు, దేవుడు చెప్పినట్లుగా బ్రతికారని మనం చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే దాన్ని చదివేటప్పుడు వాళ్ళ జీవితాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఈరోజు మనం కూడా ప్రజలకు అర్థమవుతూ ఉంటాం, మనం ఏంటి, మన జీవితాలు ఏంటి, మన కుటుంబాలు ఏంటి అనేటువంటిది ప్రజలకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనలో మార్పును కోరుకుంటున్నాడు. పూర్తిగా తిరగమని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, అసలు ఈ మారు మనస్సు అనేటువంటిది మనలో ప్రతి ఒక్కరికూ అవసరం అనేటువంటిది గమనించాం. అసలు ఎలా ఈ మారు మనస్సు అంటే పూర్తిగా యూటర్న్ తీసుకోవటం, పూర్తిగా తిరగటం, ఎట్లా ఇది సాధ్యమవుతుంది? మారు మనస్సు ఎట్లా సాధ్యమవుతుంది? నాకు మారు మనస్సు పొందాలని ఉంది, ఎట్లా సాధ్యమవుతుంది? మారు మనసు పొందాలనుకునేటువంటి వారికి మారు మనసు పొందాలనే కోరిక గనక ఉన్నట్లయితే ఈ మారు మనస్సు అనేటువంటిది ఎట్లా సాధ్యమవుతుంది? అసలు అది ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎట్లా ప్రారంభమవుతుంది, ఎట్లా ఒక పరిపూర్ణమైనటువంటి మారు మనసు మనకు వస్తుంది? అది రావాలంటే ఏం చేయాలి? మరి మనకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఒక్కోసారి పిల్లల్ని తల్లి డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళి కొంచెం బలం లేదు, టానిక్ రాయండి, సిరప్ రాయండి, ఇంకేదన్నా రాయండి అని అడుగుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? ఒకసారి ఇలాగ నేను డాక్టర్ని అడిగితే, ఎందుకమ్మా సిరప్పులు అలాంటివన్నీ కూడా కొంచెం బాగా తింటే సరిపోతుంది అని అంటే, లేదు తింటలేదు, సిరప్ రాయండి అంటే, సిరప్పులు అలాంటివి ఏం వద్దు, కొంచెం బాగా పెట్టండి, ఆడుకుంటే వాళ్ళకి ఆకలేదులే వెళ్ళండి అన్నారు. అంతే, సిరప్ రాయమంటే రాయలేదు. అంటే ఇక నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఒక్కొక్కసారి మనకు ఏదైనా బలం తగ్గింది అనుకుంటే ఒకవేళ ఆహారమో, లేకపోతే పండ్లో, లేకపోతే ఇంకేదో సిరప్పో, దాని ద్వారా మనం దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే అది ఎట్లా తెచ్చుకోవాలనేటువంటిది మనకు తెలుసు. ఒకసారి మనలో రక్తం కనుక బ్లడ్ పర్సెంటేజ్ తగ్గింది అనుకోండి, డాక్టర్ చెప్తూ ఉంటాడు, నీకు రక్తం తక్కువగా ఉంది, నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలని. ఎలా అనేటువంటిది కూడా ఆయనే చెప్తాడు.
ఒకవేళ అప్పటికీ కూడా బ్లడ్ పెరగలేదు అనుకోండి, సహజమైనటువంటి మార్గాల్లో ఆహారం ద్వారా, అప్పుడేం చేస్తారంటే దానికి సంబంధించినటువంటి కొన్ని క్యాప్సిల్స్ కానీ లేకపోతే కొన్ని ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి రక్తాన్ని పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే ప్రశ్న ఏమిటి అంటే, ఈ లోకంలో ప్రతిదీ కూడా ఒక మార్గం మనం అన్వేషిస్తూ ఉంటాం, ఇది ఎట్లా వస్తుంది అని. ఆ మార్గంలో మనం వెళ్ళి దాన్ని సంపాదిస్తూ ఉంటాం. ప్రశ్న ఏమిటి అంటే, అసలు మారు మనస్సు అనేటువంటిది ఎలా వస్తుంది? మారు మనస్సు ఎట్లా వస్తుంది? ఎప్పుడు వస్తుంది? మారు మనస్సు రావాలంటే మనం ఏం చేయవలసినటువంటి అవసరం ఉంది? ఒకవేళ టీవీలు బాగా చూస్తున్నాం అనుకోండి, అప్పుడు మారు మనసు వస్తుందా? లోకంలో మనం బాగా ఉన్నాం అనుకోండి, మారు మనసు వస్తుందా? మారు మనసు రావాలంటే ఏం చేయాలి? మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, మారు మనస్సు రావాలి అంటే దేవుని చిత్తం తెలియకుండా అసలు మారాలనే కోరిక లేదు. అసలు మనకు దేవుడు అంటే ఏంటో తెలియలేదు. దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేటువంటి ఆయన చిత్తం కూడా నాకు తెలియలేదు అనుకోండి. అసలు నేను సన్మార్గంలో ఉన్నానా, మార్గం తప్పి తిరుగుతున్నానా అనేటువంటిది నాకు అర్థం కాదు. ఈరోజు మనలో ఎవరిని అడిగినా కానీ, ఉదాహరణకు మనకు దేవుని వాక్యం తెలియలేదు అనుకోండి, ఎవరిని అడిగినా కానీ నేను కరెక్టే అని అంటారు. అవునా కాదా? మనం కరెక్టా కాదా అనేటువంటిది ఎప్పుడు తేలుతుంది? ఇప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేటువంటిది ఎప్పుడు తేలుతుంది? ఎప్పుడు తెలుస్తుంది? దేవుని వాక్యం అనేటువంటి అద్దం ముందు మనం నిలబడినప్పుడు ఆ వాక్యం మనకు చెప్తూ ఉంటుంది మనం కరెక్ట్గా ఉన్నామా, కరెక్ట్గా లేమా అనేటువంటిది. దేవుని వాక్యమే గనక లేకపోతే అసలు మనం తప్పులో ఉన్నామో, దేవుని మార్గాన్ని విడిచి వ్యతిరేకమైన మార్గంలో వెళ్తున్నామో, ఇంకా చెప్పాలి అంటే మన జీవితం దేవునికి చాలా దూరంగా ఉంది అనేటువంటిదే మనకు తెలియదు. ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే, ఇందాక చెప్పినట్లుగా అటెండెన్స్ బాగా పెరుగుతుంది. క్రైస్తవుల అటెండెన్స్, సంఘాలు బాగా నిండుతున్న సంతోషం. కానీ ఇందులో దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళు ఎంతమంది? నేనేం చెయ్యత్తమని అడగను, దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు? రోజుకి నేను 24 గంటలు ఉన్నాయి కదా, 1 గంట బైబిల్ చదువుతాననే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 1 గంట, ఒకటే నేను అడిగింది, 1 గంట. 24 గంటల్లో 1 గంట దేవుని వాక్యం చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకళ్ళు అంటున్నారు 1 గంట అని, మీరు అంటున్నారు 1 గంట అంటే 60 నిమిషాలు. ఎంత అంటే 1 గంట అంటే చిన్నదేం కాదు, 1 గంట అంటే 60 నిమిషాలు. సరే, ప్రశ్న ఇంకొక రకంగా అడిగితే అది పెద్దదో చిన్నదో అర్థమవుతుంది. రోజుకి కనీసం 1 గంట టీవీ చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు అనరు 60 నిమిషాలని, 1 గంట ఏముంది, అలా కూర్చుంటే ఇలా అయిపోయేది 1 గంట. అంతేనా? అసలు చూసినట్టే ఉండదు, ఇప్పుడే కూర్చున్నట్టుగా ఉంటుంది. మీరు చూడండి, ఇంగ్లీషు సినిమాలు వచ్చేసి వాళ్ళ మూవీస్ 40 మినిట్స్ 45 మినిట్స్, మహా ఉంటే 1 గంటన్నర. తెలుగు సినిమా అయితే శివరాత్రికి అయితే ఒకే టికెట్ మీద 2 సినిమాలు వేస్తే కూడా చూసి వస్తారు. అమ్మో మాకు అంత టైం లేదు అనే వాళ్ళు ఉంటారా? అందులో తెలుగు ప్రజలైతే సినిమా అంటే 3.5 గంటలు ఉండే అంతకుముందు, ఇప్పుడు కొంచెం నిడివి తగ్గించి 2.5 గంటలకు వచ్చినాయి. అంతేనా? 2.5 గంటలు 3.5 గంటల సినిమా చూడాలంటే పెద్ద టైంలాగా అనిపించిద్దా మనకి? నాకు బయటకేం చెప్పొద్దు, లోపలే మీరే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పుకోండి. 2.5-3.5 గంటలు సినిమా చూడాలంటే మనకు పెద్ద టైంలాగా అనిపిస్తుందా? అస్సలు అనిపించదుగా. మనము టీవీ దగ్గర కూర్చొని సీరియల్ చూసేటప్పుడు 1 గంట పెద్ద టైంగా అనిపిస్తుందా? అస్సలు అనిపించదుగా. దేవుని వాక్యం దగ్గర కూర్చొని చదవాలంటే పోనీ 1 గంట పెద్దది అనుకుంటే దాన్ని 2గా డివైడ్ చేసి ఉదయం 1 అరగంట, సాయంత్రం 1 గంట, 1 అరగంట చదవాలంటే 2 పూటలు అంటారు. మళ్ళీ దాన్ని ఒకసారి చదవటమే ఎక్కువగా ఉంది. నిజంగా మనలో ఉన్న ప్రధానమైన సమస్య ఏమిటి అంటే, మారు మనసు ఎందుకు రావటం లేదని ఒకళ్ళు అడిగారు. ప్రధానమైన సమస్య ఏమిటంటే, మనకు దేవుని చిత్తం అనేటువంటి అసలు మనకు తెలియటం లేదు. నిజంగా దేవుని చిత్తం కనుక మనకు తెలిస్తే మనం ఇట్లా జీవించలేం. ఆయన నా నుంచి ఏం కోరుకుంటున్నాడు అనేటువంటిది నాకు అర్థమైనప్పుడు నేను ఇట్లా జీవించడం అనేటువంటిది సాధ్యపడదు. మీరు కనుక గమనించినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా క్రీస్తు ప్రభు అపోస్తుల్ని పంపించేటప్పుడు ఆయన ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. క్రొత్త నిబంధన గ్రంథం మనం గమనించేటప్పుడు ఈ మారు మనస్సు అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనది అనేటువంటిది చెప్తూ లూకాసు సువార్త మనం గమనించినట్లయితే 24వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 24వ అధ్యాయము 47వ వచనం మనం గమనించినప్పుడు 46-47 వచనాలు మనం గమనించినట్లయితే 46-47 వచనాలు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియో, బాగా గమనించండి, యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనస్సునో పాప క్షమాపణయో ప్రకటింపబడినని వ్రాయబడి ఉన్నది. మారు మనస్సు అనేటువంటిది ప్రకటించబడుతుంది. నిజంగా ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. ఎప్పుడైనా మీకు ఒకవేళ ఆసక్తి ఉంటే ఎవరైనా
ఆసక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే కంపారిటివ్ రిలీజియన్స్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ ఉంటుంది థియాలజీలో. కంపారిటివ్ రిలీజియన్స్ అంటే మతములను పోల్చుట. ఎంతసేపటికి నా క్రైస్తవ్యం రైట్ అని మనం అనుకోకుండా అసలు ప్రపంచంలో ఉన్నటువంటి మతాలు ఏంటి, మతాల యొక్క బోధ ఏమిటి అనేటువంటిది కనుక గమనించినట్లయితే దాన్ని కంపారిటివ్ రిలీజియన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. రిలీజియన్స్ మతాలని పోల్చటం. ఈ మతాలన్నింటిలో కూడా మీరు గమనించినప్పుడు ప్రపంచంలో క్రైస్తవ్యం ఎందుకు ఇంత విస్తారంగా వ్యాప్తి చెందుతుంది ఎప్పుడైనా ఆలోచన చేశారా? మరి క్రైస్తవ్యానికి ఉన్నటువంటి బలం ఏమిటి? ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, మొసలి బలం నీళ్ళలో ఉంటుందండి, నీళ్ళలో గనక వెళ్ళిందంటే అది ఏనుగును కూడా లాగేస్తుందని. అవునా? నిజమే. దాని బలం ఎందులో ఉంటుందంటే నీళ్ళలో ఉంటుంది. నీళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఏనుగు కూడా ఏం చేయలేదు మొసలి, దాని బలం అక్కడ ఉంటుంది. క్రైస్తవ్యం యొక్క బలం ఎక్కడుంది? క్రిస్టియానిటీ ఈజ్ ఎ టీచింగ్ రిలీజియన్. ప్రపంచంలో మీరు చాలా మతాలను చూడండి, వాళ్ళకి బోధ ఉండదు. అంటే నేను పేర్లేమీ చెప్పను కానీ పూజకు వాళ్ళు సామాన్ రాస్తారు, ఆ సామాన్ తెచ్చి అక్కడ పెడతారు. ఏది ఎందుకో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏదో మంత్రాలు చదువుతారు, ఏ మంత్రం ఎందుకో వాళ్ళకి తెలియదు. అంటే వీళ్ళకి తెలుసా అనేటువంటిది మనం ఏం మాట్లాడడం తెలియదు, కానీ అదంతా జరిగిపోతూ ఉంటుంది. కానీ క్రైస్తవ్యంలో అలా కాదు. మనం పాడే పాటలు అర్థవంతంగా మనకు ఉంటాయి, అర్థం చేసుకుంటూ పాడాలి. చేసే ప్రార్థన, వినేటువంటి వాక్యము ప్రతిదీ కూడా మనకు అర్థమయ్యేటువంటి విధంగా వివరించి చెప్పడానికి దేవుడు బోధనిచ్చాడు. అందుకనే చూడండి, ఏ కూడికలో అయినా సరే ప్రధానంగా ఇప్పుడు పాటలో ఒక అరగంట పాడాము అంటే వాక్యము దాదాపు గంట పైన ఉంటుంది. ఎక్కడైనా మీరు గమనించండి. ఎందుకు అంటే దేవుడు తన వాక్యానికి పెద్దపీట వేశాడు. ఆ వాక్యం ప్రకటించడం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈవేళ క్రైస్తవ్యం యొక్క బలం కూడా ఎక్కడ ఉందంటే ఈ దేవుని వాక్యం ప్రకటించడంలోనే ఉంది. నేను ఒక విషయము వెనక్కి వెళ్ళి చెప్పి మరలా ముందుకు వెళ్ళిపోతాను. మీరు పాత నిబంధనలో కూడా ఇజ్రాయేలీలు ఎప్పుడు నశించిపోయారు, లేదా ఎప్పుడు పాడైపోయారు, లేదా ఎప్పుడు వాళ్ళకి ఈ దేవుని యొక్క శాపం అనేటువంటిది వచ్చింది అనేటువంటి ఒక చిన్న స్టడీ మీరు చేయండి. ఇజ్రాయేలు సమాజము ఎప్పుడు దీవించబడ్డారు, ఎప్పుడు శపించబడ్డారు అనేటువంటి ఒక చిన్న అధ్యయనం కనుక మీరు చేసినట్లయితే ఒక ప్రధానమైనటువంటి కారణం మీకు కనబడుతుంది. ఎప్పుడైతే వాళ్ళు దుష్టులుగా ఉన్నారో అప్పుడు నాశనం అయిపోయారు. పోనీ ఎప్పుడు దుష్టులుగా ఉన్నారు అంటే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నేర్పించేటువంటి వాళ్ళు లేరు. ప్రకటించే వాళ్ళని నేను అనటం లేదు, ప్రకటించటం వేరు, నేర్పించటం వేరు. ఏమిటి వ్యత్యాసం అని అంటారేమో. ఉదాహరణకు ఒక చిన్న పిల్లోడు ఇక్కడ కూర్చున్నాడు అనుకోండి, మీరు కిండర్ గార్డెన్లో జాయిన్ చేశారు, శిశు తరగతిలో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే ఒక చాక్ పీస్ తీసుకొని బోర్డు మీద ABCDZ అని రాసేసారు. ఇదిగో బాబు ఇది 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి ABCDలు అని చెప్పారు. ఎంతసేపు పడుతుంది చెప్పడానికి? ఒక రోజు పడుతుందా? పట్టదు కదా. ఒక 5-10 నిమిషాల్లో మనం రాసేసి ఇది ABCD ఇది Z అంటారు, 26 అక్షరాలు మొత్తం రాసి చూపించాం, చెప్పాం, నేర్పామా? అందులో ఏ కూడా రాలేదు ఆయనకి. కానీ అందులో ఒక ఏ నేర్పించాలంటే ఎంత టైం పడుతుంది? ఒక స్లేట్ తెచ్చుకో, స్లేట్ పెన్సిల్ తెచ్చుకో, పలక బల్పం తీసుకొని దాని మీద ఏ రాసి దాన్ని దిద్ది 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 చిన్నప్పుడు చూస్తాం కదా, ఒక్కొక్క అక్షరం చాక్ పీస్తో రాసినట్టు ఇంత లావు అవుతూ ఉంటుంది. అది ఎప్పుడు వచ్చినట్టు అంటే గీసిన గీత మీదే కరెక్ట్గా గనక గీయగలిగితే అప్పుడు వాళ్ళకు వచ్చినట్టు. ఇంత లావు అయినాయి అంటే ఇంకా రాలేదు, మళ్ళీ దిద్దు అంటారు, మళ్ళీ రాసి. అంటే రాసిన అక్షరము దాన్ని నేర్చుకోవాలంటే ఒక రోజు పట్టవచ్చు, కొందరికి ఒకవేళ ఒక 2-3 రోజులు, ఒక వారం కూడా పట్టవచ్చు నేర్పించాలంటే. కానీ చెప్పాలంటే ఈరోజు దేవుని వాక్యం కూడా చాలామంది ప్రవక్తలు ప్రకటించారు కదంటే, ప్రకటించటం వేరు, నేర్పించటం వేరు. ఇజ్రాయేలు సమాజంలో దేవుని వాక్యాన్ని నేర్పించడానికి దేవుడు వాళ్ళకి యాజకులను పెట్టాడు. అందుకనే మీరు గమనించినప్పుడు ఇజ్రాయేలీలు కూడా భూభాగాన్ని పంచినప్పుడు 12 గోత్రాలకి కూడా స్వాస్థ్యం ఇచ్చినప్పుడు లేవీలకు స్వాస్థ్యం ఇవ్వలేదు. ఇవ్వకుండా వాళ్ళని ఏం చేశాడంటే ప్రతి గోత్రంలో కూడా వాళ్ళకి పట్టణాలు ఏర్పాటు చేశాడు. ఎందుకు వీళ్ళకి అంటే ప్రతి గోత్రంలో కూడా వాళ్ళని ఉంచి వాళ్ళకు దేవుని వాక్యం నేర్పించమని చెప్పేసి అన్నాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నేర్పే యాజకులు లేరో, లేదా వాళ్ళు తప్పిపోయారో, వాళ్ళు దేవుని వాక్యాన్ని నేర్పలేదో, ప్రజలు దేవుని వాక్యాన్ని నేర్చుకోలేదో, అప్పుడు వాళ్ళు పూర్తిగా భ్రష్టు పట్టిపోయారు. ఈరోజు కూడా ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే క్రైస్తవుల్లో చాలామంది ప్రార్థనలకు వస్తున్నారు కానీ వాక్యాన్ని నేర్చుకునేటువంటి వాళ్ళు చాలా కొద్దిగా మంది ఉన్నారు. చాలా కొద్దిగా కాదు, చాలా కొద్దిగా. అసలు చదివేటువంటి వాళ్ళే కొద్దిగా దేవుని వాక్యాన్ని. మీరు నమ్ముతారో నమ్మరో, సండే టు సండే ఆదివారం బైబిల్ తీసుకొని వస్తారు, మరలా ఆదివారం ప్రార్థన అయిపోగానే తీసుకెళ్ళి బైబిల్ అక్కడ పెట్టారంటే మళ్ళీ ఎప్పుడు తీస్తారు?
అందుకనే ఒక్కోసారి ప్రార్థన కొందరు లేటుగా వస్తే అడిగితే బైబిల్ కనబడలేదు అంటారు. బైబిల్ కనబడకపోవటం ఏంటి? వీళ్ళు తీసుకొని ఎక్కడో పెట్టారండి. అంటే రోజు చదివే బైబిల్ కాదు అది, ఎక్కడో పెడితే మళ్ళీ ఆదివారం తీసే బైబిల్, అందుకనే కనబడదు. నిజంగా ఈరోజు ఒక పిల్లల్ని కనుక మీరు స్కూల్కి పంపిస్తే ఒక ఎల్కేజీ ఒక యూకేజీ అంటే రోజు చదవాలి. ఒక ఎల్కేజీ రోజు చదవాలి, ఒక యూకేజీ రోజు చదవాలి, ప్రతి తరగతి రోజు చదవాలి. కానీ మన ఆత్మకు సంబంధించిన బైబిల్ ఆదివారం ఒక్కసారి వినాలంతే, అది కూడా వాళ్ళు చదివి వాళ్ళు చెప్తే. ఒకసారి ఒకళ్ళు అన్నారు, సేవకులు మీ బాధ్యత అండి చదవటం అన్నాడు. నేనన్నా మరి నీ బాధ్యత ఏంటి అన్నాను. వింటాం, మీరు చెప్తే మేము వింటాం. సరే మేము చెప్తే మీరు వింటారు, చదవటం మీ బాధ్యత కాదా? దేవుడు సేవకులకి ఇచ్చాడా? మా కొరకు స్పెషల్గా ఇచ్చిన బుక్ ఇది ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. దేవుని వాక్యం అనేటువంటిది సేవకుడికి ఎంత ముఖ్యమో ప్రతి క్రైస్తవులకి అంతే ముఖ్యం. రేపు ఈ వాక్యాన్ని బట్టి మనం ఒక సేవకులనే తీర్పు తీర్చడు, అదే వాక్యాన్ని బట్టి ప్రతి క్రైస్తవురాలు తీర్పు పొందుతారు. నేను ఇంకో విషయం కూడా చెప్పాను, నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత మా సేవకుడిని నేర్పలేదు కాబట్టి నేను నేర్చుకోలేదు అంటే కుదరదు. మా టీచర్ చెప్పలేదు అంటారు ఒక్కోసారి పిల్లలు. ఇలాంటి కంప్లైంట్లు అక్కడ ఇస్తే కుదరదు. కాబట్టి అక్కడికి వెళ్ళి తీర్పు దినంలో నిలబడి మా సేవకుడిని నేర్పలేదు, నేను నేర్చుకోలేదు ప్రభు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. కాబట్టి నేర్చుకోవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. కాబట్టి మారు మనస్సు అనేటువంటిది ప్రకటించమని దేవుడు అన్నాడు. అందుకనే మీరు క్రైస్తవ్యంలో కూడా గమనించినప్పుడు మారు మనస్సును ప్రకటించడం మాత్రమే కాదు, దేవుని చిత్తం ఏమిటో దేవుని చిత్తాన్ని వాళ్ళకి స్పష్టంగా ప్రకటించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అపోస్తులైనటువంటి పౌలు కూడా మీరు కనుక గమనించినట్లయితే అపోస్తుల కార్యములో 20వ అధ్యాయం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం రీతిగా తెలియజేశాడు. అపోస్తుల కార్యములో 20వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఎఫెసులో ఉన్నటువంటి సంఘ పెద్దలతో అపోస్తులైనటువంటి పౌలు మాట్లాడుతూ నేను ముగించేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఎఫెసు పట్టణంలో అపోస్తులైనటువంటి పౌలు ఆయన పరిచర్య చేశాడు. పరిచర్య చేసి ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దల్ని పిలిపించాడు. సంఘ పెద్దల్ని పిలిపించి వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 20వ అధ్యాయం మనం గమనించినట్లయితే 20వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ ఈ రీతిగా తెలియజేస్తున్నాడు 24వ వచనం నుంచి. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రమూ ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. ఎఫెసి పట్టణంలో ఎట్లా సంచరించాడంట ఆయన? వారి మధ్య సంచరించాడు. ఎలా సంచరించాడు? ఏం చేస్తూ సంచరించాడు? మళ్ళొకసారి 25వ వచనం, ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖం చూడరని నాకిప్పుడు తెలియను. దాని అర్థం ఏమిటి అంటే ఒక రకంగా ఫేర్వెల్, అది చివరిసారి ముఖాముఖిగా చూసుకోవటం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక మరలా వాళ్ళని చూసేటువంటి పరిస్థితి లేదు మరలా జీవితంలో. అందుకనే ఆ ఫేర్వెల్లో చివరి వీడ్కోలు చెప్పేటప్పుడు కొన్ని విషయాలు ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు పౌలు వారితోటి. నేను మీ మధ్యలో ఉన్నప్పుడు దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు మీ మధ్య సంచరించాను, ఇక మీదట నా ముఖము చూడరని నాకు తెలియను. 26వ వచనము, కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమో నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యం పెట్టుచున్నాను. కాబట్టి మీలో ఎవరి నాశనం అయిపోయినా దానికి నేను బాధ్యుడిని కాదు. ఎందుకు పౌలు గారు ఎందుకు బాధ్యుడు కాదు? ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు 26వ వచనం, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయము నేను దోషిని కానని నేడు మిమ్మను సాక్ష్యం పెట్టుచున్నాను. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. ఏం చెప్పాడట? దేవుని సంకల్పం అంతా కూడా అక్కడ చెప్పాడు ఎఫెసీయులకు. వారికి మాత్రమే కాదు, మీరు ప్రతి చోట కూడా గమనించినప్పుడు ప్రకటించటం అనేటువంటిది బాధ్యత. దేవుని సంకల్పం అంతా కూడా తెలియజేయవలసింది బాధ్యత. నిజంగా దేవుని గురించి దేవుని సంకల్పాన్ని గురించి తెలియకపోతే ఈరోజు మనం అలా జీవించాలనేటువంటి ఆ ఆలోచన మనకు రాదు, మారాలనేటువంటి ఆలోచన రాదు, నా జీవితము విరుద్ధంగా ఉంది అనేటువంటి ఆలోచన అసలు మనకు తెలియనేదే లేదు. ఈరోజు ప్రధానమైన విషయం ఏమిటంటే దేవుని వాక్యము, ముఖ్యంగా ఆయన సంకల్పం ఏమిటి, మనిషి ఏంటి, మనిషిని ఎందుకు చేశాడు, ఎట్లా బ్రతకాలనేటువంటి దేవుని ఉద్దేశము. ఈ విషయం కనుక తెలియలేదనుకోండి, చాలామంది ఈరోజు ఏమనుకుంటున్నారంటే ఆదివారం వచ్చి వెళ్ళిపోతే సరిపోతుందేమో అని అనుకుంటారు. కాదు, మనల్ని గురించినటువంటి గొప్ప కోరిక దేవునికి ఉంది. ఒక్కోసారి చిన్నతనంలో పిల్లల్ని కన్న తర్వాత తల్లిదండ్రులు పెద్ద పెద్ద ఆశలు పెట్టుకుంటారు. ఏ తల్లిదండ్రులైనా అడగండి, మీ అబ్బాయినో అమ్మాయినో ఏం చేస్తారు అని అడగండి.
మాకంత స్తోమత లేదు కదండి, మాకులాగానే పెద్దయ్య కూలి పనికి పంపిస్తామంటారా? అంటారా? నిజంగా వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళైనా వాళ్ళ పిల్లల గురించి ఎలాంటి కళ్ళగా అంటారు? మీకేమి లేవా మీ పిల్లల గురించి కళలు? ఎట్లాంటి కళలు ఉన్నాయి? మీకంటే ఒక మెట్టు కింద ఉండాలనుకుంటారా? ఎప్పుడైనా ఒక మెట్టు పైన ఉండాలనుకుంటారా? పైన ఉండాలి అని కోరుకుంటారు, అంతేనా? అది మన కళ. సరే, రేపు నెరవేరుతుందా లేదా తర్వాత విషయం, కానీ మనం కోరుకోవటం అయితే మన పిల్లల గురించి బాగా కోరుకుంటాం. ఒకవేళ ఇంజనీర్నో డాక్టర్నో వగైరా వగైరా ఏదో చేయాలని అనుకుంటే మాత్రం సరిపోదు. మన కళ మన మనసులో పెట్టుకుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మనం అది వాళ్ళకి తెలియజేసి, నాయన నువ్వు ఇలా అవ్వాలనేది మా కోరిక, నువ్వు ఇలా అవ్వాలనేది కోరిక అని వాళ్ళకి పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉంటే దాని కొరకు వాళ్ళు కృషి చేస్తారు, అంతేనా? మన కళ అనేటువంటిది మన మనస్సులోనే ఉంటే యాదృచ్ఛికంగా వాళ్ళు దాన్ని తెలుసుకొని అలాగ తయారైపోతారా? అవరు కదండి. నేను దేని గురించి తెలియజేస్తున్నానంటే, పిల్లల విషయమైనా సరే వాళ్ళని గురించినటువంటి మన ఆలోచన ఏంటో వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేయగలరు. ఇది మా అమ్మ కోరిక, ఇది మా నాన్న కోరిక అని దాన్ని నెరవేర్చగలరు. ఈరోజు మనకు కూడా దేవుని కోరిక అనేటువంటిది ఏమిటో తెలియకపోతే, మనిషిని ఎందుకు చేశాడు, నన్ను ఎందుకు చేశాడు, నా జీవితం నుంచి ఆయన ఏం ఎదురు చూస్తున్నాడు అనేటువంటి విషయం నాకు తెలియకపోతే నేను ఎట్లా దాన్ని నెరవేర్చగలను? దాన్ని చెప్పేటువంటి వాళ్ళు ఉండాలి కదా. ఒకవేళ చెప్పినా వినేటువంటి వాళ్ళు ఉండాలి కదా, విని నేర్చుకునేటువంటి వాళ్ళు ఉండాలి కదా. కాబట్టి మారు మనస్సు అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే, మన ఇష్టానికి మనం జీవిస్తున్నా కానీ ఎప్పుడు దేవుని యొక్క ఆలోచన మన విషయమై దేవుని సంకల్పం తెలుస్తుందో అప్పుడు మనలో ఆ మార్పు అనేటువంటిది వస్తుంది. అది దేవుని వాక్యంతోనే వస్తుంది. దేవుని వాక్యం లేకుండా ఎక్కడా కూడా మారు మనస్సు వచ్చినట్లుగా మనకు బైబిల్లో లేదు. మీరు కావాలంటే అపోస్తుల కార్యం అనేటువంటిది ఒక మంచి పుస్తకం, అంటే కన్వర్షన్స్ అన్నీ కూడా ఎట్లా జరిగినాయి అనేటువంటి ఒక బుక్ అనమాట. ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్వర్షన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. అందులో 2వ అధ్యాయం నుంచి 2-3 వరుసగా కనుక వెళ్ళినట్లయితే మార్పులు ఎంతమంది మారారో అందులో ఉంటాయి ఎగ్జాంపుల్స్. మీరు ప్రతి కన్వర్షన్ వెనకాల చూడండి, దేవుని వాక్యం ప్రకటించడం అనేటు ఉంటుంది. దేవుని వాక్య ప్రకటన లేకుండా ఎక్కడ ఏ సమాజము ఏ మనిషి మారలేదు. కొంతమంది ఒక్కోసారి మమ్మల్ని అడుగుతూ ఉంటారు బైబిల్ స్కూళ్ళలో, మా ఊర్లో కొత్తగా సేవ స్టార్ట్ చేసాము, మారాలంటే ఏం చేయాలని. ఒకసారి ఏం చేస్తారంటే, మారాలని చెప్పేసి పెద్ద పెద్ద భోజనాల కార్యక్రమాలు, జనాలు ఎక్కువ వస్తారని, ఆ రోజుల్లో అయితే తోలు బొమ్మలాటలు వేసేవాళ్ళు. ఇప్పుడైతే క్రిస్మస్లు, సెమీ క్రిస్మస్లు, లేకపోతే మరొకటి మీరు ఏవైనా పెట్టండి, ఖర్చు వస్తే జనాలు తినిపోతారు తప్పితే కన్వర్షన్ రాదు. అంటే భోజనాలు పెట్టొద్దని నేనేం అంటలేదు, వీటి గురించి నేనేం చెప్పడం లేదు, కానీ మార్పు అయితే వాటి వల్ల రాదు. మొదటి శతాబ్దం నుంచి మీరు చూడండి, దేవుడు చెప్పినటువంటి ప్రిన్సిపల్ ఒకటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి తోలు బొమ్మలు ఆడించండి అనలేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, మొదటి శతాబ్దంలో తోలు బొమ్మలు చాలా ఫేమస్. మీరు కనుక చూసినట్లయితే 1st సెంచరీలో తోలు బొమ్మలాట చాలా చాలా ఫేమస్. అప్పుడు ఇప్పుడంటే మనకి తోలు బొమ్మలాట అంటే అదా అంటున్నాం, కానీ ఒకప్పుడు మన చిన్నప్పుడు కూడా ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే తోలు బొమ్మలాట అంటే మొత్తం ఊరంతా పోగైపోయేవారు. అప్పుడు దాకా ఎందుకు, మొన్న కూడా ప్రకాశం జిల్లా వెళ్తే చెప్తున్నారు, 30 ఏళ్ల క్రితము 28 ఏళ్ల క్రితం కూడా కరుణామయుడు సినిమా లాంటి సినిమాలు కనుక వేస్తే ఊరంతా చుట్టుపక్కల ఊర్లు కూడా వచ్చి కూర్చునేవాళ్ళంట, కూర్చొని ఏడ్చుకుంటా చూసేవాళ్ళంట. నేను చెప్పాను, ఈవేళ కరుణామయుడు సినిమా వేయండి అని. వస్తారు ఎవరన్నా? వస్తారా? ఎవ్వరు రారు. ఎందుకు? అప్పుడు ట్రెండ్ అది, అప్పుడు సినిమా అంటేనే గొప్ప. ఇప్పుడు రోజుకి 10 ఛానల్లో 10 సినిమాలు వేస్తున్నారు. సినిమా అంటే అసలు ఇవాళ లెక్క లేదు. కాబట్టి ఎప్పుడు ఏ తరంలో ఏది ఉందో, దేవుడు కూడా ఏమిటంటే మొదటి శతాబ్దంలో అంత ఫేమస్ అయినా కానీ దాన్ని ఎల్లో చేయలేదు. వాస్తవంగా కనుక మనం గమనించినట్లయితే తోలు బొమ్మలాట అని కనుక అంటే సువార్త తోలు బొమ్మల ద్వారా కనుక ప్రకటిస్తే మొత్తం ఊరంతా వచ్చేస్తారు. ఒక్కోసారి నాటకాల ద్వారా మనం చెప్పవచ్చా సందేశం అంటారు. నాటకాల ద్వారా, సినిమాల ద్వారా, తోలు బొమ్మల ద్వారా ఈ ట్రిక్లని దేవునికి తెలియని కాదు. దేవుడు అనంత జ్ఞాని. తన సువార్తను ఎట్లా ప్రకటించాలనేటువంటిది దేవుని సంకల్పం. అంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, ప్రీచ్ ద వర్డ్, ప్రకటన చేయండి. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎక్కడైతే మనం ప్రకటిస్తామో అక్కడ ఏమవుతుందంటే మార్పు అనేటువంటిది వస్తుంది. మనం ఈ దేవుని వాక్య ప్రకటన లేకుండా ఎన్ని గిమ్మిక్కులైనా ఉపయోగించండి. ఒకసారి క్రిస్టియానిటీ మీద బురదేస్తూ ఉంటారు కొంతమంది బయట వాళ్ళు, మీరేదో డబ్బులు ఇచ్చి మారుస్తున్నారు, బట్టలు ఇచ్చి మారుస్తున్నారు, ఉప్పు ఇచ్చి పప్పు ఇచ్చి అని. నేను అన్నాను, మేము డబ్బులు ఇచ్చి మారుస్తున్నామని నీకు తెలిస్తే మాకంటే ఎక్కువ ఇవ్వు. నీకు ట్రిక్ తెలిసిపోయిందిగా, డబ్బు ఇస్తే మారుతున్నారని నాకంటే ఎక్కువ ఇవ్వు.
నిజంగా భారతదేశంలో చూస్తే క్రైస్తవులు డబ్బు ఉన్నోళ్ళ, వాళ్ళు డబ్బులు ఉన్నోళ్ళ, మీరు డబ్బులు ఉన్నోళ్ళు. నిజంగా డబ్బులు ఇస్తే జనాలు మారుతారంటే మాకంటే ఎక్కువ ఇవ్వగలిగినటువంటి సత్తా మీ దగ్గర ఉంది. నిజంగా పాత బట్టలు ఇస్తే, ఉప్పు ఇస్తే, పప్పు ఇస్తే మారుతారంటే అవన్నీ ఇవ్వండి. నిజమేమిటి అంటే వాటి ద్వారా మారటం లేదు. మార్పు ఎలా వస్తుంది అంటే సువార్త ప్రకటన ద్వారా వస్తుంది. కాబట్టి రాత్రికాల సమయంలో మీ అందరికి కూడా తెలియజేసేటువంటి విషయం ఏమిటి అంటే మారు మనస్సు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి బోధ. ఇదేదో క్రొత్త నిబంధనలో దేవుడు చెప్పింది కాదు. పాత నిబంధన నుంచి ఇజ్రాయేలీల జీవితంలో దేవుడు వాళ్ళని తిరగమని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి వారి ప్రవర్తనను బట్టి దేవుడు వాళ్ళకు శిక్ష విధిస్తానని చెప్పేసి అంటున్నాడు. దేవుడు వాళ్ళని తిరగమని చెప్పినప్పుడు ఎప్పుడైతే వాళ్ళు తిరగలేదో, వాళ్ళ జీవితాలను మార్చుకోలేదో, అప్పుడు వాళ్ళు శిక్ష పొందినట్లుగా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధన కూడా అదే సందేశం. పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనస్సు పొందండి. సేమ్ ప్రిన్సిపల్. ఇప్పుడు కూడా మారు మనస్సు అనేటువంటిది అవసరం. మారు మనస్సు లేకపోతే మనమందరం కూడా నశించిపోవలసినటువంటి వాళ్ళమే. ఎట్లా వస్తుంది మారు మనస్సు అంటే, మారు మనస్సు రావటానికి కలిగినటువంటి ఏకైక మార్గం ఏమిటి అంటే దేవుని వాక్య ప్రకటన. ఎప్పుడైతే దేవుని వాక్యం అనేటువంటిది ఆయన సంకల్పం అంతా మనం తెలుసుకుంటామో, దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు, మనల్ని ఏం చేశాడు, అసలు మనం ఎలా బ్రతకాలి, ఈ విషయాలు తెలిసినప్పుడు ఏమవుతుందంటే మనలో ఆ మార్పు, ఇక మీద నేను ఎట్లా జీవించకూడదు, దేవుని కొరకు జీవించాలి అనేటువంటి ఆ ఆశ అనేటువంటిది చిగురిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది లేకుండా మారు మనస్సు రాదు. ఈవేళ కొందరు అడుగుతూ ఉంటారు, ఈవేళ ఎక్కువ మంది ప్రార్థనలకు వస్తున్నారు కానీ అంత మారు మనస్సు రావటం లేదు. ప్రధానమైన కారణం ఏంటంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఒకప్పుడు కంటే బైబిల్ ఇప్పుడు అందరి చేతిలో అందుబాటులో ఉంది నిజమే, కానీ చేతిలో ఉన్న బైబిల్ చదవటం లేదు, చాలామంది చదవటం లేదు. ముఖ్యమైన మరో విషయం ఏంటంటే కొందరు ఆసక్తిగా చదివే వాళ్ళు చెప్పేటువంటి ఒక కంప్లైంట్ ఏంటంటే చదువుతున్నాం మాకు అర్థం కావటం లేదు. నిజమే, బైబిల్ అనేటువంటిది మనం అట్లా చదివితే అర్థమయ్యేటువంటి ఒక పుస్తకం కాదంటే అది అర్థం కావాలి అంటే ఒక విధానం ఉంటుంది, ఎట్లా చదవాలి అనేటువంటి విధానం ఉంటుంది. ఉదాహరణకు పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు కనుక గమనించినట్లయితే దాన్ని చదివేటువంటి విధానాన్ని కనుక మీరు తెలుసుకొని చదివితే నిజంగా బైబిల్ కంటే ఆసక్తికరమైనటువంటి పుస్తకం ఈ ప్రపంచంలో ఏది ఉండదు. ఇంకా చెప్పాలి అంటే మీరు 10 సార్లు చదివితే మళ్ళీ 11వ చదవాలనిపిస్తుంది. అర్థమైతే, అర్థం కాకుండా బోరింగ్గా ఉంటే మనకు కూడా చెప్తుంటే నిద్ర వస్తుంది. అర్థమవుతూ ఉంటే ఎప్పుడైనా మీరు సినిమా దగ్గర కూర్చొని నిద్రపోయారా? అది కూడా ఫేవరెట్ హీరోనో హీరోయినో ఎవరో ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి సినిమా దగ్గర కూర్చొని నిద్రపోతామా? ఉన్న నిద్ర కూడా ఇట్టే ఎగిరిపోతుంది. ఎందుకంటే అది మనకు అర్థమవుతుంది, మనం చాలా ఇంట్రెస్ట్గా ఉంటే. బైబిల్ కూడా ఇంట్రెస్ట్గా కనుక ఉంటే అసలు నిద్ర రాదు, చాలా ఆసక్తిగా మనం ఉంటాం. కాబట్టి రాత్రికాల సమయంలో మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే మారు మనస్సు దేవుడు అడుగుతున్నాడు. పాత నిబంధనలో దేవుని బిడ్డలే నాశనం అయిపోవటానికి కారణం ఏమిటంటే ఆ మారు మనసు లేకపోవటం. తిరగండి తిరగండి అన్న వాళ్ళు తిరగకపోవటం, వారి జీవితాలను మార్చుకోకపోవటం. ఈరోజు కూడా దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే మారు మనసు పొంది తిరగమని చెప్పేసి అంటున్నాడు. మన జీవితము, మన క్రియలు అనేటువంటివి ఆయనకు అవసరం. మన అటెండెన్స్ మాత్రమే కాదు, మనం ఆదివారం వస్తున్నామా, ప్రతి గుడికి వస్తున్నామా అనేటువంటిది మాత్రమే కాదు, మన జీవితం అనేటువంటి చాలా ముఖ్యం. మరి మారు మనస్సు అనేటువంటిది ఎలా వస్తుంది అంటే కేవలం అది దేవుని వాక్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వాక్యం లేకుండా మనం ఎన్ని గిమ్మికులు ఉపయోగించినా మారు మనస్సు రాదు. కాబట్టి ఎవరికైనా నాకు నిజంగా మారు మనసు పొందాలని ఉంది, నా మనసు దేవుని వైపు మారాలని ఉంది అంటే మీరు వాక్యం తీయండి, చదవటం మొదలు పెట్టండి. ఒకవేళ మీకు అది అర్థం కాలేదనుకోండి, సేవకులను అడగండి, ధారాళంగా తెలియజేస్తారు. ఇంకా చెప్పాలంటే అసలు సేవకులకి వాక్యం నాకు అర్థం కాలేదు చెప్పండి అనేటువంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటారు. అలాంటి ఆసక్తి పరులు ఎక్కడ ఉంటారా అని చూస్తుంటారు. కాకపోతే మాకేంటంటే ఇటువైపు ప్రసంగం చేస్తుంటే అటువైపు నిద్రపోయే వాళ్ళు కనబడుతూ ఉంటారు. అంటే అందరూ కాదు, కొందరు నిద్రపోతూ ఉంటారు. కాబట్టి అలా కాకుండా మీరు ఆసక్తిగా కనుక మీరు వాక్యం నేర్చుకుంటే మనలో అది మారు మనస్సును కలుగజేస్తుంది. కాబట్టి మన మారు మనస్సు అనేటువంటిది క్రైస్తవ జీవితంలో గొప్ప విజయాలు నమోదు చేయడానికి కారణమవుతుంది. మారు మనస్సు లేనటువంటి బ్రతుకు ఎట్లా ఉంటుందంటే ఏదో వచ్చామా వెళ్ళామా, మన నోరు, మన మాట మారదు, మన జీవితం మారదు, మన ప్రవర్తన మారదు. ఒక రకంగా చెప్పాలంటే లోకంలో ఒక సగటు వ్యక్తి ఎలా ఉంటాడో అలానే మనం ఉంటాం. తేడా ఏంటి అంటే వాళ్ళు ఆదివారం ప్రార్థనకి వెళ్ళరు, మనం వెళ్తాం అంతే. కాబట్టి అలా కాకుండా క్రీస్తును పోలినటువంటి ఆ సారూప్యత మనం సంతరించుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన యొక్క సమాజాన్ని దీవించునుగాక. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం.